अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాధనా పాదంలో యోగాంగ అనుష్ఠానాల గురించి చెప్పుకుంటున్నాము. యోగాంగ అనుష్ఠానం చేయడం వలన ఏమి కలుగుతుంది అంటే నిన్న మనం చెప్పుకున్నాము. యోగాంగ అనుష్ఠానాత్ అశుద్ధి క్షయే జ్ఞానదీప్తిర్ ఆవివేక ఖ్యాతే. జ్ఞానదీప్తి ఆవివేక ఖ్యాతే అని చెప్పుకున్నాము. యోగాంగ అనుష్ఠానం చేయడం వలన అశుద్ధికి నాశనం అవుతుంది. అశుద్ధిని క్లేశాలు తొలగించుకోవచ్చు, క్లేశాలు నష్టం చేసుకోవచ్చు. ఇంకా జ్ఞానదీప్తి, ఆ క్లేశాలు తొలగిపోతున్నాయంటే ఏమవుతుంది? జ్ఞానదీప్తి, జ్ఞాన ప్రకాశం కలుగుతూ ఉంటుంది. ఆ జ్ఞాన ప్రకాశం ఎంతవరకు కలుగుతుంది అంటే ఆ వివేక ఖ్యాతి, వివేక ఖ్యాతి పర్యంతం, అంటే ముక్తికి ఎంతవరకు ప్రకాశం అవసరమో, జ్ఞానం అవసరమో అంతవరకు వివేక ఖ్యాతి పర్యంతం, అంటే జీవాత్మ ఈశ్వరం వేరు అనే తత్వం తెలుసుకునేంత వరకు ఈ వివేఖ్యాతి అనేది కలుగుతుంది, అంటే జ్ఞాన ప్రకాశం అనేది మనకు కలుగుతుంది అని చెప్పుకున్నాం. అది చెప్పారు ఇక్కడ. తేషం అనుష్ఠానాత్ పంచపర్వాణో, అంటే పంచపర్వాలు ఏంటివి? 5: అవిద్య, అస్మిత, రాగద్వేష అభినివేశాలు. ఇంకా విపర్యస్య అశుద్ధి రూపస్య క్షయ నాశః. విపర్య అంటే మిథ్యాజ్ఞానం అయితే ఉందో వాటికి నాశనం అవుతుంది. అవిద్యాది క్లేశాలు నాశనం అవుతాయి. ఏ విధంగా అయితే వీటిని క్షయం అవుతూ ఉంటాయో తత్క్షయే సమ్యక్ జ్ఞానస్యాపి అభివ్యక్తి. వాటిని క్షయం చేసుకోవడం వలన ఏంటివి? 5: అవిద్య, అస్మిత, రాగ ద్వేష అభినివేశాలను క్షయం చేసుకోవడం వలన, మిథ్యాజ్ఞానం క్షయం చేసుకోవడం వల్ల ఏమవుతుంది? జ్ఞానస్య అభివ్యక్తి, జ్ఞానం యొక్క అభివ్యక్తి కలుగుతుందని చెప్పుకున్నాము. తర్వాత ఏ విధంగా అయితే వీటిని ఈ సాధన అనుష్ఠానం చేస్తూ ఉంటామో, యథాచ సాధనాన్ని అనుష్ఠీయంతే, ఏ విధంగా యోగాభ్యాసం, యోగ సాధనం అనుష్ఠానం చేస్తూ ఉంటామో, ఆచరిస్తూ ఉంటామో, తథా అలాగే తనుత్వం అశుద్ధి ఆపదితే, ఆ అశుద్ధి అనేది ఏవైతే క్లేశాలు ఉన్నాయి, పంచపర్వాలు ఉన్నాయో అవి తనుత్వం ఆపద్యతే, అంటే సూక్ష్మం అయిపోతాయి, అంటే వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుందన్నమాట. అంటే తక్కువ సూక్ష్మీకరణ చేసుకోవచ్చు. అవి యథాచ క్షీయతే, ఏ విధంగా అయితే క్షీణం అయిపోతుంటాయో తథా అలాగే క్షయక్రమాన్ని రోజుని జ్ఞానస్యాపి దీప్తి వివర్ధతే, జ్ఞానం యొక్క వృద్ధి కూడా మనకు పెరుగుతూ పోతుంది. ఆ క్లేశాలు తొలగిపోతున్నాయంటే జ్ఞాన ప్రకాశం ఎక్కువ కావడం వలన జ్ఞానదీప్తి కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. అది ఆ వృద్ధి ఎంతవరకు వస్తుందంటే ప్రకర్షం అనుభవతి ఆ వివేక ఖ్యాతి. ఈ వృద్ధి ఎంతవరకు వస్తుందంటే వివేక్ ఖ్యాతి పర్యంతో మనకు కలుస్తుంది. ఏంటి ఆ వివేక్ ఖ్యాతి అంటే? ఆ గుణ పురుష స్వరూప విజ్ఞానాత్ ఇత్యర్థః. పురుషుని యొక్క స్వరూపము ఇంకా ఈ ప్రకృతి యొక్క స్వరూపం తెలుసుకునేంత వరకు ఈ జ్ఞాన ప్రకాశం అనేది మనకు వృద్ధి అవుతుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ యోగాంగ అనుష్ఠానం వల్ల ఏమవుతుంది? అశుద్ధికి నాశనం అవుతుంది, తర్వాత వివేక్ఖ్యాతి కలుగుతుంది అని చెప్పుకున్నాము. ఇవి ముఖ్య కారణం చెప్పాను. అంటే వివేక్ఖ్యాతికి అశుద్ధి నాశనం కావడం ముఖ్య కారణాలు. ఇలాంటి కారణాలు ఇంకేమన్నా ఉన్నాయా లౌకికంగా అంటే విషయానికి పట్ల కారణాలు, అవి శాస్త్రంలో 9 రకాలని చెప్పి ఆ కారణాలు చెప్పుకున్నాం. కతిచ ఏతాని కారణాన్ని శాస్త్రే భవంతి. ఈ కారణాలు ఎన్ని రకాలు ఉన్నప్పుడు వివేక్ఖ్యాతి కలగాలంటే, అశుద్ధి నాశనం చేసుకోవాలంటే యోగాంగ అనుష్ఠానం కారణం అని చెప్పావు. ఇటువంటి కారణాలు ఇంకా ఏమన్నా ఉన్నాయా లౌకికంగా అంటే వాటికి శాస్త్రంలో 9 రకాలు ఉన్నాయని చెప్పాం. ఏంటవి? ఉత్పత్తి, స్థితి, అభివ్యక్తి, వికార, ప్రత్యయ, ఆప్తి, వియోగ, అన్యత్వ, ధృతయ కారణం, నవధా స్మృతం. ఈ రకంగా మనం 9 రకాల కారణాలు చెప్పుకున్నాం. అంటే విషయానికి కారణం, ఏదైనా ఒక కార్యం జరిగిందంటే ఖచ్చితంగా కారణం ఉంటుంది.
ఒక పని జరిగిందంటే ఖచ్చితంగా కారణం లేకుండా ఏ పని చేయము. అట్లా కారణాలు చూపిస్తున్నాడు. అంటే ప్రతి దానికి కార్యం ఉంటే కారణం ఏ విధంగా అనివార్యంగా ఉంటుందో, అలాగే ఇక్కడ పైన చెప్పిన విధంగా ఈ అశుద్ధి క్షయం నాశనం చేసుకోవాలన్నా, జ్ఞానదీప్తిని పెంచుకోవాలన్నా ముఖ్య కారణం ఏంటి? యోగాంగ అనుష్ఠానము. అలాగే ప్రతి విషయంలో మనం చూసుకోవాలి అనేది కొన్ని 9 రకాల ప్రసిద్ధమైన కారణాలు చెప్పారు. అలా ప్రతిదీ మనం అన్ని చోట్ల చూసుకోవాలి. కొన్ని శాస్త్రంలో ఏ రకం కారణాలని చెప్పి కొన్ని వేరే ఆచార్యుల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారన్నమాట. ఏంటివి? తత్ర మొట్టమొదటి ఉత్పత్తి చెప్పాం. ఉత్పత్తి కారణం. ఉత్పత్తి అంటే ఉత్పత్తికి కారణం అంటే ఉత్పత్తి కావాలి అంటే జ్ఞానోత్పత్తి చేసుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించుకోవాలంటే ముందు ఉత్పత్తికి కారణం ఏంటి? ఆ జ్ఞానం ఎలా మనస్సు ద్వారా సంపాదించుకుంటాం. అంటే మనోభవతి విజ్ఞానస్య. ఈ ఉత్పత్తి కారణం అంటే మనస్సు, చిత్తం అంటే బుద్ధి. ఆ బుద్ధి ఉంటే ఇది మనం ఏదైనా జ్ఞానం సంపాదించుకోవాలి. బుద్ధి లేకుండా ఆ జ్ఞానం ఎలా సంపాదించుకుంటాం? కాబట్టి ఉత్పత్తి కారణం అంటే ఇక్కడ మనస్సు. తర్వాత స్థితి కారణం. రెండోది ఏంటి? ఉత్పత్తికి కారణం మనసు చెప్పాం. అదే స్థితికి కారణం అంటే స్థితి కారణం. రెండోది ఏంటి? స్థితి అని చెప్పాం. ఆ స్థితికి కారణం ఏంటి? మనసహ పురుషార్థత. మనసహ అంటే ఇది కూడా ఇక్కడ మనసే కారణం అంట. అంటే స్థితికి కారణం. స్థితికి కారణం మనసే. ఈ విధంగా శరీరానికి కారణం ఆహారం. శరీరం ఉండాలంటే ఆహారం ఉంటే శరీరం ఉంటుంది. అంటే ఆహారం శరీరానికి కారణం. అలాగే ఈ మనసుకి స్థితికి కారణం ఏంటి? మనసు ఎందుకుంది ఇక్కడ అంటే పురుషార్థత, అంటే పురుషుని యొక్క ప్రయోజనం కోసం. పురుషుని యొక్క ప్రయోజనం ఏంటి? భోగము అపవర్గం కలగ చేయడం కోసం ఈ మనిషి యొక్క స్థితి ఉంది ఇక్కడ. ఈ మనసు స్థిరంగా ఉంది ఇక్కడ. కాబట్టి ఈ భోగాపవర్గం ఈ మనసుకి స్థితికి కారణము. ఈ భోగాపవర్గం లేకపోతే ఈ మనసు ఇక్కడ ఉండదు, ఈ బుద్ధి ఇక్కడ ఉండదు అన్నమాట. అది ప్రకృతిలో విలీనమైపోతుంది. కాబట్టి స్థితికి కారణం ఏంటి? ఈ భోగాపవర్గం ఈ స్థితికి కారణము. ఇది ఒక కారణం. భోగాపవర్గం ఉన్నాయి కాబట్టి ఈ మనస్సు కలుగుతుంది, ఈ బుద్ధి కలుగుతుంది. నెక్స్ట్ ఇదేంటి? అభివ్యక్తి కారణం. అభివ్యక్తి రూపం యొక్క స్వరూపం తెలియాలంటే దానికి ప్రకాశం ఉండాలి. ఇప్పుడు ఏదైనా వస్తువులు విద్యమానంగా అన్ని ఒక ప్రకోష్టంలో ఉంటాయి, కానీ ఆ ప్రకాశం లేకపోయేసరికి ఆ వస్తువులు విద్యమానంగా ఉన్నప్పుడు మనకు కనిపించవు. కానీ ఆ లైట్ వేసినప్పుడు ప్రకాశం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ విద్యమానం అవుతాయి, ప్రకాశిస్తాయి. అంటే ఏదైనా ఒక వస్తువు ఉన్నదాన్ని తెలుసుకోవాలంటే దానికి ప్రకాశం కారణం, అభివ్యక్తి కారణం. అభివ్యక్తి కారణం అంటే మనకు ఏదో నిమిత్త కారణం అంట. వస్తువు యొక్క జ్ఞానం తెలియాలంటే, పదార్థ జ్ఞానం తెలియాలంటే జ్ఞానం అనేది ప్రకాశం అనేది అవసరము. అందుకే రూపస్య ఆలోక. ఏదైనా ఒక రూపాన్ని తెలుసుకోవాలంటే ఆలోక అంటే ప్రకాశం అనేది కారణం అవుతుంది. వస్తువును ప్రత్యక్షంగా రూపం చూడాలంటే ప్రకాశం ఉంటే చూడగలుగుతాం. ఇప్పుడు మా కళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ దృశ్య జగత్ బ్రహ్మాండ జగత్ చూస్తున్నాం అంటే ఈ దృశ్య జగత్తును బ్రహ్మాండం చూడాలంటే మూల కారణం ఏంటి? మన కళ్ళు. అంటే కళ్ళు లేకపోయినా అనుకోండి ఈ దృశ్య జగత్ అంతా చూడలేం, బ్రహ్మాండాన్ని చూడలేం, ఇంకా పరస్పరం ఒకరిని చూడలేం, ఏవి చూడలేం. ఈ బ్రహ్మాండంలో కనిపించి ఏవి చూడలేం. అంటే అది చూడడానికి కారణం ఏంటి? ఏ రకంగా ఈ కళ్ళు అంటే రూపగుణంతో ఉత్పన్నమైనటువంటి ఈ కళ్ళు కారణం. అదే విధంగా ఏదైనా ఒక వస్తువును కానీ పదార్థాన్ని కానీ ఒక వ్యక్తి కానీ చూడాలంటే ప్రకాశం కారణము, జ్ఞానం కారణము. కాబట్టి ఇక్కడ ఏంటి? అభివ్యక్తికి కారణం ఏంటి? రూపస్య ఆలోక, ప్రకాశము. అది వస్తువును చూడడానికి ప్రకాశం కారణము. అదే ఏదైనా స్వరూపం తెలియాలి, ఆత్మ యొక్క స్వరూపాన్ని చూడాలన్నా, పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూడాలంటే అక్కడ జ్ఞాన ప్రకాశం అవసరము. జ్ఞానం ఉంటేనే మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి రూపస్య ఆలోక యథా రూప జ్ఞానం. ఇప్పుడు ప్రకాశం ఉంటేనే మనం రూపాన్ని చూడగలుగుతాము, ప్రకాశం లేకపోతే రూపం చూడలేము. కాబట్టి ఇది అభివ్యక్తిక కారణం అని చెప్పాం. ప్రకాశం అనేది అభివ్యక్తిక కారణం. అలాగే వికార కారణం. నాలుగోది వికారానికి కారణం. వికారం ఎందుకు వస్తుంది? వికారం కూడా కారణం. ఎందుకు? ఏదానికి కారణము? మనస్సు విషయాంతరం. మనస్సు అని మన మనసు ఇప్పుడు మనసు సామాన్యంగా ఏం కాదు, మనసు వేరే విషయాలకు వెళ్ళిపోయిందండి. ఈ వేరే విషయాలు చూడగానే మనసులో వికారం ఉత్పన్నమవుతుంది. అందుకే విషయాంతరం ఏదైతే ఉందో అది వికారానికి కారణము. అంటే ప్రతిదీ కారణం చూపిస్తున్నాం. ఒక విషయ వస్తువు ఉందంటే ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఒక విషయ వస్తువు వాసన కానీ పదార్థం కానీ ఏదైనా ఒక వస్తువు చూడాలనుకున్నాం అంటే ఆకర్షణ ఉండే వస్తువుల పట్ల, వ్యక్తి పట్ల ఏదైనా కానీ అంటే ప్రతిదీ కారణం ఉంటుంది. ఇప్పుడు ఒక మనసును విషయాంతరం తీసుకెళ్ళామనుకోండి, ఆ విషయం పట్ల ఆకర్షణ అయితే ఉందో వెంటనే మన మనసులో వికృతి ఉత్పన్నమవుతుంది, వికారం ఉత్పన్నమవుతుందంట. అంటే వికారానికి కారణం ఏంటి? విషయాంతరం. విషయాంతరం. మనసును వేరే విషయాలు తీసుకుపోగానే మన మనసులో వికృతి వచ్చేస్తుంది. ఏ సంస్కారం అయితే ఉందో ఆ సంస్కారం ఆ వస్తువు పట్ల, ఆ వ్యక్తి పట్ల, పదార్థం పట్ల మనకు వికృతిని పొందేలా చేస్తుంది. కాబట్టి వికారానికి కారణం ఏంటి? మనసహ విషయాంతరం. మనసుని వేరే విషయాలు తీసుకోవడమే అది వికృతికి కారణం. కాబట్టి ఇది వికారానికి కారణం చెప్పుకున్నాం. నెక్స్ట్ వియోగ కారణం. వియోగ కారణం అంటే
ప్రత్యేక కారణం ఇంకోటి ఉంది. వికార కారణం ద్వారా ప్రత్యేక కారణం. దానికి వికార కారణానికి యథా అగ్ని పాక్యస్య. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు పదార్థం వండుతున్నామంటే ఆ వంటకి కారణం, మూల కారణం ఏంటండి? అగ్ని ఉండాలి. అగ్ని ఉంటేనే వండగలుగుతాం. ఏదైనా తీసుకోండి భౌతిక పదార్థాలు, అగ్ని లేకుండా ఏ పదార్థం మనం పక్వం చేయలేము. అంటే పక్వం చేయాలంటే మూల కారణము అగ్ని. అలాగే ఇక్కడ కూడా ఏదైనా ఒక వస్తువు మార్పిడికి, వస్తువు తెలుసుకోవడానికి అలా కారణం ఉంటుంది, బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం ఏదైతుందో దాని అది ఆ ఉత్పత్తికి కారణం అవుతుంది. ఇక్కడ వికారానికి కారణం విషయాంతరం. మనసుకు విషయాంతరం ఏది తీసుకెళ్తాం అది వికారానికి కారణము అని చెప్పుకున్నాం. అలాగే ప్రత్యేక కారణం. జ్ఞానికి కారణం ఏంటి? జ్ఞానికి కారణం ఏంటి? ప్రత్యయం అంటే జ్ఞానం. జ్ఞానికి కారణం ఏంటంటే ధూమ జ్ఞానం అగ్ని జ్ఞానస్య. ధూమ జ్ఞానం పొగ జ్ఞానము. పొగను చూసి మనం అగ్నికి అనుమానిస్తామంట. అంటే ముందు మనకు ఆ జ్ఞానం ఉంది. ఎప్పుడో మన వంటశాలలో వంట చేసేటప్పుడు మనం ఇంట్లో చూస్తూ ఉంటాం, అగ్ని ఉన్న చోటలో పొగ ఉంటుంది. పొగ ఉందంటే అగ్ని ఉంది. అట్లా ప్రత్యక్షంగా చూసాం. ఇప్పుడు వేరే స్థలంలోకి వెళ్ళి, వేరే చోటికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ అగ్ని కనిపించడం లేదు, దూరంగా ఉండి చూస్తున్నాం. కానీ పొగ చూడగానే అక్కడ అగ్ని ఉందని చెప్పి అనుమానిస్తాం. అంటే ధూమ జ్ఞానం అంటే పొగ యొక్క జ్ఞానమే ఇక్కడ అగ్ని జ్ఞానానికి, ప్రత్యక్షానికి కారణము. ఈ పొగ లేకపోతే కొన్ని అనుమానం ద్వారా మనం అక్కడ అగ్ని ఉందని తెలుసుకోలేం. కాబట్టి ధూమజ్ఞ అగ్ని జ్ఞానానికి కారణము. అలాగే ప్రతి విషయంలో కూడా ఏదైనా ఒకటి అవిద్యకు తెలుసుకుంటే విద్య కారణం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక విషయం యథార్థంగా తెలుసుకుంటే అక్కడ విద్య కారణం అవుతుంది. అట్లా ప్రతిదీ కారణం ఉంటుంది. నెక్స్ట్ ప్రాప్తి కారణం. ప్రాప్తి అంటే ఏదైనా పొందడం. ఇప్పుడు ఏం పొందడం? ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి. మోక్షానికి కారణం ఏంటి? యోగాంగ అనుష్ఠానం వివేక ఖ్యాతి. మోక్షం కారణం వివేఖ్యాతి కాదు. వివేఖ్యాతి కలగాలంటే ఏం చేయాలి? ముఖ్య కారణం యోగాంగ అనుష్ఠానం. యోగాంగ అనుష్ఠానం ఉంటేనే మనం ఈ వివేఖ్యాతి కలుగుతుంది. వివేఖ్యాతి కలిగిందంటే మనకు మోక్షం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రాప్తి కారణం పొందాలి అంటే, ముక్తిని పొందాలంటే దానికి వివేక కారణము. ఆ వివేకాన్ని ఎలా పొందాలి? వివేకాఖ్యాతిని పొందాలంటే యోగాంగ అనుష్ఠానం యోగాభ్యాసం చేస్తేనే మనకు వివేఖ్యాతి కలుగుతుంది. అప్పుడు మోక్షం కలుగుతుంది. కాబట్టి ప్రాప్తికి కారణం ఏంటి? యోగాంగ అనుష్ఠానం మూల కారణము. అలాగే వియోగ కారణం. తదేవ అశుద్ధే. వియోగానికి కారణమా ఆ యోగం అనిష్టమే. అశుద్ధికి వియోగం కావాలి, అశుద్ధిని తొలగించుకోవాలి. వియోగం అంటే తొలగిపోవడం, సంయోగం అంటే కలుపుకోవడం, వియోగం అంటే తొలగిపోవడం. అంటే అశుద్ధి తొలగిపోవడం అంట, అశుద్ధిని నాశనం చేయడం. కాబట్టి ఆ అశుద్ధిని తొలగించుకోవాలంటే కారణం ఏంటి? యోగాంగ అనుష్ఠానమే. యోగాంగ అనుష్ఠానం చేయడం, యోగాభ్యాసం చేయడం వలన ఈ అశుద్ధి కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఈ రెండు ముఖ్య కారణాలు. యోగాంగ అనుష్ఠానం చేయడం వలన మనకి ఏమేమి తొలుగుతాయి? అశుద్ధి నాశనం అవుతుంది, ఇంకా జ్ఞానదీప్తి కలుగుతుంది. ఈ రెండు ముఖ్య, అంటే జ్ఞానదీప్తి కంటే వివేఖ్యాతి కలుగుతుంది. ఈ రెండు ముఖ్య కారణాలు. ఈ రెండింటిని పొందాలంటే యోగాంగ అనుష్ఠానం, యోగాభ్యాసం చేయాలి. అలాగే అన్యత్వ కారణం. అన్యత్వ కారణం ఒక వస్తువు వేరే వస్తువులకు మారుతుంది, అన్యత్వంగా మారిపోతుంది. ఇప్పుడు సువర్ణస్య సువర్ణకార. ఒక సువర్ణ బంగారం అవుతుంది, ఆ బంగారాన్ని రకరకాలుగా స్వర్ణకారుడు బంగారు పని చేసేవాడు ఏం చేస్తాడు? రకరకాలుగా దాన్ని ఆ బంగారాన్ని మారుస్తూ ఉంటాడు. కుండల రూపంలో, చేను రూపంలో, గాజు రూపంలో రకరకాల మార్పులు అన్యత్వంలో తీసుకెళ్తుంటామంట. అంటే అక్కడ మారడానికి కారణం ఆ స్వర్ణకారుడు అనమాట. అంటే నిమిత్తం అంట. ఆ నిమిత్తం ఉన్నది రకరకాల మార్పులు చేస్తున్నామంట. అట్లా ఒక వస్తువు భిన్న రూపంలో మారుతుంది, అన్యత్వ రూపంలో మారుతుందంటే అక్కడ ఆ కర్త ముఖ్య కారణము. అలా ప్రతి విషయంలో కారణం ఉంటుంది అన్నమాట. అందుకే సువర్ణస్య సువర్ణకార. ఆ సువర్ణకారుడు ఆ సువర్ణాన్ని రకరకాలుగా అన్యత్వంలోకి మారుస్తూ ఉన్నాడు. కాబట్టి అన్యత్వానికి కారణము ఆ సువర్ణకారుడు అని చెప్పాం. అలాగే ఏవం ఏకస్య స్త్రీ ప్రత్యయస్య అవిద్య మూఢత్వే. ఒక స్త్రీ పట్ల జ్ఞానం ఒకరికి అంధకారంలో, మూఢత్వంలో, మోహమయంలో ఉందనుకోండి, అది అవిద్య కారణం అవుతుంది. ఆ స్త్రీ పట్ల ఏ జ్ఞానం అయితే ఉందో రాగానికి ఆకర్షణ అవుతుంది, అక్కడ రాగం కారణం అవుతుంది. దుఃఖానికి కారణం కావచ్చు, స్త్రీ పట్ల ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది దుఃఖానికి కారణం కావచ్చు, రాగానికి కారణం కావచ్చు. ఇంకా ఆ స్త్రీ పట్ల, ఆ స్త్రీని చూడగానే వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. యోగి సాధకులంతా కూడా ఆ స్త్రీ యొక్క మూర్తిని చూసి వాళ్ళు వైరాగ్యాన్ని పొందుతారు అన్నమాట. అంటే ఒక విషయం మీద, ఒక స్త్రీ విషయ జ్ఞానంలో కూడా ఒకరికి సుఖాన్ని ఇవ్వచ్చు, ఒకరికి దుఃఖాన్ని ఇవ్వచ్చు, ఒకరికి సమస్థితిని ఇవ్వచ్చు, అంటే వైరాగ్యాన్ని ఇవ్వచ్చు. చూసే అభిప్రాయంలో ఉంటుంది, చూసే నిమిత్త ఆలోచనలో ఉంటుందన్నమాట. అట్లా ఒక విషయం పట్ల రకరకాలుగా ఏదైతే మార్పు చెందుతుందో అది అన్యత్వానికి కారణము. అంటే ఒకే విషయం పట్ల, ఒకే జ్ఞానం పట్ల రకరకాలుగా అది ఆలోచించే విధి విధానం బట్టి మారుతూ ఉంటుంది. అలాగే తత్వజ్ఞానం మధ్యాస్తే. తత్వజ్ఞానం అంటే యథార్థ జ్ఞాన వైరాగ్యం అనేది ఒక స్త్రీ పట్ల అది మనకు అన్యత్వానికి కారణం అవుతుంది. నెక్స్ట్ ధృతి కారణం. ధృతి అంటే ధారణ. ఇప్పుడు ఈ శరీరం ఎందుకు ధారణ కలిగింది?
జీవాత్మ ఉంది కాబట్టి ధారణ వచ్చింది. అంటే జీవాత్మ కొన్ని సంస్కారాలు ఉన్నాయి, అవిద్యారూప సంస్కారం కాబట్టి ఈ శరీరం కలిగింది. ఆ శరీరానికి కూడా కారణం ఏంటి? ఈ పంచభూతాలు. పంచభూతాల కారణం ఏంటి? ఈ ప్రకృతి. అలాగా ఒకదానికోటి పరస్పర సహయోగంగా ధారణానికి కారణం. అంటే ఒకదానికి సపోర్ట్ ఆధారంతో ఇవి ధరించబడ్డాయి. అంటే ఒకదానికి నిమిత్తం అంటే పరస్పర సహయోగం లేకుండా ఎవరు ఉండదు. ఇప్పుడు సంసారంలో కూడా మనం అందరి సమస్త ప్రాంత పరస్పరం ఒకదాని మీద ఆధారపడి ఉన్నాం. పశు పక్షుల మీద కూడా మనం ఆధారపడి ఉన్నామండి. పశు పక్షులు, కీట పతంగాల మీద కూడా మనం ఆధారపడి ఉన్నాం. అవి కూడా మన మీద ఆధారపడి ఉన్నాయి. కేవలం ఒంటరిగా ఏవి జీవించడం లేదు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పరస్పర సహయోగంతోనే ఇవన్నీ జీవిస్తున్నాయి, అంటే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఇవన్నీ ఏంటివి? ధారణానికి కారణం అని చెప్పాను. ధృతి అంటే ధృతి కారణం చెప్పాము ఒకటి. ఇవన్నీ కూడా ఒకరికి పరస్పర సహయోగంతో ఇవన్నీ ధరించబడ్డాయి, ఈ సంసారంలో ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఏ విధంగా అయితే పంచభూతాలకు ఆధారం శరీరం, శరీరానికి ఆధారం పంచభూతాలు, అలాగే పరస్పరం ఒకరికొకరు ఆధారపడి ఉన్నాం. అలాగే ధైర్య యౌన మానుష్య దైవతానాంచ పరస్పరార్థత్వాతిథి, ఇవి కూడా దేవతలైనా మనుషులైనా పక్షులైనా సదృశ్య అవన్నీ కూడా ఒకరి మీద ఒకరి ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ధృతికి కారణము, అంటే ధారణ చేయడానికి కారణము. ఈ రకంగా మనము కొన్ని కారణాలు చెప్పుకున్నాం. అంటే ప్రతిదీ కార్యం ఉంటే కారణం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా పైన యోగాంగానుష్ఠం మనకు కారణము, ముఖ్య కారణము. అశుద్ధిని తొలగించుకోవడానికి, ఇంకా జ్ఞాన దీప్తిని పెంచుకోవాలంటే ఈ యోగాంగానుష్ఠానం, యోగాభ్యాసం చేయడం వల్ల ఈ జ్ఞాన దీప్తి కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది, యథార్థ జ్ఞానం కలుగుతుంది అని చెప్పుకున్నాం. అది ఎంతవరకు కలుగుతుంది? వివేక్యాతి పర్యంత కలుగుతుంది. అంటే ముక్తి వరకు, ముక్తికి ఎంతైతే అవసరమో అంత జ్ఞానం, అంత జ్ఞాన ప్రకాశం మనకు కలుగుతుంది అని చెప్పుకున్నాం ఈ యోగాభ్యాసం ద్వారా. అలాగా అందులో కొన్ని కారణాలు, ప్రతి విషయానికి కారణం ఉంటుందని చెప్పి కొన్ని చూసాం. అట్లా ప్రతి విషయాన్ని అన్ని చోట్ల చూడాలి. అందుకే తానిచి యథాసంభవం పదార్థాంతరేషు అపి యోజ్యాన్ని, వేరే పదార్థాలు కూడా మనం ఇదే విధంగా చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి అని ఇక్కడ తాత్పర్యం. అస్తు. కొందరికి ఎవరికైనా సందేహంగా ఉందంటే చెప్తే నేను మళ్ళీ ఒకసారి రివిజన్ చేశాను. ఇప్పుడు ఎవరికైనా ఇందులో సందేహం ఉందా అండి? సరీసృపాలు అంటే పాములు, తేళ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సరీసృపాలు అంటాం. ఈ క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో. ఇంకా నమస్కారం. జీ నమస్తే అండి. మరి ఒక జీవుడు శరీరాన్ని ధరించేటప్పుడు ఆ శరీరం ధరించిన తర్వాత పంచభూతాలు, ప్రకృతి అన్ని అనుబంధంగా ఉంటుందని చెప్పారు కదండి. మరి శరీరాన్ని ధరించేటప్పుడు తల్లిదండ్రులను కూడా ఆ జీవుడే ఎంపిక చేసుకుంటాడండి? జీవుడు కర్మలను బట్టి పరమాత్మ నిర్ధారిస్తుంది. కర్మలను బట్టి పరమాత్మ నిర్ధారిస్తాడు. జీవుడు నీ కర్మలను బట్టి జాతి ఏమి ఇవ్వాలి, మనిషి జాతి ఇవ్వాలా, పశు జాతి ఇవ్వాలా, సరీసృపాల జాతి ఇవ్వాలన్నా, ఆ జాతి భగవంతుడు నువ్వు చేసిన పాప కర్మలను బట్టి భగవంతుడు నిర్ధారిస్తాడు. కర్మ ఫలితాన్ని ఇచ్చేది భగవంతుడు, పరమాత్మ. జీవాత్మ సంకేతాన్ని తీసుకోలేదు, పరమాత్మ ఇస్తాడండి. మన సంస్కారాలే ఇస్తాయ్యా. అదేనండి నా అనుమానం. అంటే జీవాత్మ, ఇప్పుడు మనం ఉన్నామండి, మనం తప్పు ఒప్పు మనకు తెలుసు, కానీ దానికి శిక్షణ తీసుకుంటున్నావా? దానికి శిక్ష తీసుకుంటున్నావా? చాలా మంది దొంగ వాళ్ళు ఉన్నారు, తప్పులు చేస్తున్నారు, వాళ్ళు శిక్షించుకుంటున్నారా? వాళ్ళకు ఒక రాజ్య వ్యవస్థలో ఒక ప్రణాళిక ప్రకారంగా చట్టబద్ధంగా వాళ్ళని శిక్షిస్తున్నాం, వాళ్ళకి వాళ్ళు తీసుకోవడం లేదు. నిజంగా వాళ్ళకి వాళ్ళు శిక్షణ తీసుకుంటారు. తప్పు చేసినామంటే కర్మ అనుభవించాలన్నమాట. అది మనకే మనం తీసుకుంటే పరమాత్మకు అలాంటి అవసరం ఉంది? ఇప్పుడు రాజ్య వ్యవస్థకి, పోలీస్ వ్యవస్థకి, రాజ్యాంగానికి ఇంత అవసరమే ఉంది? మనం తీసుకోం, మన స్వార్థంతో కూడుకొని ఉన్నాం కాబట్టి మనం అలా పని తీసుకోం. అలాగే చాలా కర్మలు చేస్తుంటాం, ఆ కర్మలకు ఫలితాన్ని ఇచ్చే అందుకే పరమాత్మ, మనకే మనం తీసుకోలేము. తప్పు చేసినా ప్రాయశ్చిత్తం చేసినా ఎవరు చేయము అనమాట. అందుకే పరమాత్మ అందరికీ కర్మఫల వ్యవస్థ. అందుకే శ్రీకృష్ణుడు ఏమంటాడు? కర్మణ్యే వాదిక, నువ్వు కర్మ చేయడం అంటే దానికి ఫలితం చాలించదు. ఫలితం భగవంతుడు ఏమి వేయాలో అవి ఇస్తాడు. ఈ కర్మను బట్టి కర్మలు ఇస్తాయి, కానీ ఏ కర్మలు కొన్ని అది ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంటున్నావు అంటే ప్రత్యేక కర్మ చేశాం కాబట్టి ఈ ఫలితం వచ్చింది. నిజం నువ్వు మంచి కర్మ చేసినంటే ఆటోమేటిక్ ఫలితం వస్తుంది. ఆటోమేటిక్ సిస్టమ్ అంటే ఒక సిస్టమేటిక్ గా నడుస్తూ ఉంటుంది. కానీ చేసే కర్మ కొందరికి ఫలితం ఉండదు, చాలా కష్టపడి ఉంటారు, వాళ్ళకి మంచి పుణ్య పనులు చేసి ఉంటారు, వాళ్ళకి సుఖం కలగాలి కదా. కొంత పాపమనే పనులు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి దుఃఖం కలగాలి కదా. వాళ్ళు తీసుకుంటారు, మళ్ళీ అన్యాయం చేస్తున్నారు, హింస చేస్తున్నారు, చాలా మంది పీడిస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళంతా ఎలా తిరుగుతున్నారు? మళ్ళీ వాళ్ళు వాళ్ళందరూ శిక్షించలేవరు. చట్టాన్ని, న్యాయాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ దాచుకుంటూ ఎట్లో వాళ్ళు తప్పులు చేస్తున్నారు.
వాళ్ళంతా శిక్షించలేదు, వాళ్ళంతా పరమాత్మలో వాళ్ళు తప్పించుకోలేదు అంట. అక్కడ పరమాత్మ తీసుకెళ్లి నువ్వు చేసే పాపాలను బట్టి ఏ జాతి ఇవ్వనో, మనిషి జాతి పశు జాతి ఎక్కడ అనుభవించాలో అక్కడ అనుభవించేస్తాడు. తీసుకుపోయి బట్టి అక్కడ బాధిస్తాడు. వాళ్ళ వల్ల మరి బాధపడుతుంటారు కదండి పక్కన సమాజంలో ఉన్న వాళ్ళు కూడా. అందుకే శిక్షిస్తా అండి. బాధ వాళ్ళ వల్ల ఏదైతే బాధపడ్డా వాళ్ళ వల్ల పరిణామానికి లోనే భగవంతుడు వాటికి క్షతిపూర్తి చేస్తాడనమాట. ఎవరి వల్ల పరిణామం వల్ల ఎవరైతే ఇతరులు బాధపడ్డారో అన్యాయంగా వాళ్ళకు భగవంతుడు క్షతిపూర్తి ఇస్తా, వాళ్ళకి మంచి చేస్తాడనమాట. క్షతిపూర్తి చేస్తాడు. ఇప్పుడు మన దారిలో మనం పోతున్నాం, అన్యాయంగా వచ్చి వాళ్ళ ప్రమాద వశంగా చేశాడు, దానికి మనం బలి అయిపోయాం కదా. అన్యాయం పడించారు కదా, అజ్ఞానవశంగా అవిద్య కారణంగా అజ్ఞాన కారణంగా మనం ఇబ్బంది పెట్టాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు దానికి క్షతిపూర్తి ఏదైనా పరిణామం వల్ల మనకి ఏదైనా హాని కలుగుతున్నా దానికి భగవంతుడు దానికి పూర్తి చేస్తాడు. భగవంతుడు ఏది పెట్టుకోవడం. ఇప్పుడు ఏదైనా నష్టం వాటిల్లింది ఒక్కోసారి దానికి ప్రభుత్వం కూడా దానికి డబ్బు పరిహారంగా డబ్బు ఇస్తుందా లేదా? అవునండి. ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అవుతున్నాయి, వాళ్ళకి పరిహారం ఒక జరిగింది, ఇతరుల వాళ్ళు జరిగింది, ప్రభుత్వం డబ్బు ఇస్తుంది లేదా వాళ్ళకి జీవనోపాధి కోసం? నష్టపరిహారం ఇస్తుందా లేదా? ఇస్తుందండి. అలాగా పరమాత్మ కూడా అన్యాయంగా అధర్మంగా అయితే నష్టపరిహారం జరిగిందో దానికి క్షతిపూర్తి కూడా పరమాత్మ ఇస్తాడు. దానికి న్యాయ వ్యవస్థ ఉంటుంది అన్నమాట. ధన్యవాదాలు. ఇప్పుడు ఏదో చెప్తున్నారు సుమంగళి గారు. అంటే ఒకళ్ళు మనల్ని చాలా ఇబ్బంది పెట్టారనుకోండి, మనం తీసుకుంటేనే అది మళ్ళీ మనకి ద్వేషంగా మారి మనకు కూడా మళ్ళీ ఒక పాప కర్మ అవుతుంది. అదే పరమాత్ముడు చేస్తే ఏముండదు. మనం కూడా తీసుకోవాలి, విద్యాపూర్వకంగా జ్ఞానపూర్వకంగా తప్పుని తెలుసుకొని దాన్ని స్వీకరించుకోవచ్చు, మనం కూడా తీసుకోవచ్చు. కానీ మనం నిజంగా న్యాయపూర్వకంగా తీసుకోలేము. మనం తక్కువ తీసుకుంటాం లేదా అత్యంత ఎక్కువ తీసుకుంటాం, అది కూడా దోషం కదా. ఎక్కువ తీసుకోదు, తక్కువ తీసుకోదు, సమ వ్యవస్థలో పరమాత్మ ఇవ్వగలుగుతారు. కాబట్టి అదే న్యాయంగా ఉంటుంది. మనం న్యాయం చేసుకోలేం. ఇప్పుడు మనమంతా న్యాయం చేసుకుంటాం అంటే చెప్తే న్యాయాలయ ఏవైతే ఉన్నాయో, న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో అవి ఎందుకు ఇప్పుడు మనం న్యాయంగా తీసుకోలేకుండా పోతున్నాం కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా ఉంటుంది అన్నమాట. అది ఆ న్యాయ వ్యవస్థ కూడా ఉత్కృష్టమైన న్యాయ వ్యవస్థ పరమాత్మ దగ్గర ఉంటుంది. ఒకవేళ ఇక్కడైతే మన న్యాయానుసారంగా మన చేసిన తప్పులకు శిక్ష అనుభవించలేదో పరమాత్మ ద్వారా అది మనకు ఆ కర్మఫల వ్యవస్థ ప్రకారం మనకు ఆ జాతి ఆయుభోగాన్ని నిశ్చయిస్తాడనమాట. క్షతిపూర్తి అంటే మహోదయ నష్టపరిహారం. ఇప్పుడు ఏది నష్టం కలిగింది, పరిణామానికి లోన్ అయిపోయాము, దానికి ఇప్పుడు పూర్తి ఎలా అవుతుంది? అది పరమాత్మ ఇస్తాడు. ఏ విధంగా సమాజంలో చూస్తాం డబ్బులు ఇస్తుంటారు, అలాగా భగవంతుడు చేసిన కర్మలకు ఏది నష్టం కలిగి దానికి ఇప్పుడు శరీరానికి హాని కలిగింది, శరీరం భగవంతుడు దివ్యమైన శరీరం ఇచ్చేస్తాడు, ఆ రకంగా దానికి ఆయన చేస్తాడు అన్నమాట. ఇంకేమైనా కలిగిందో వాళ్ళకి ఆ పరిణామానికి ఏదైతే లోటు ఆ పరిణామానికి బాధకి పూర్తి చేస్తాడు, మళ్ళీ కలగకుండా చేస్తాడు అన్నమాట. ఇప్పుడు యోగాంగ అనుష్ఠానం చేయడం వలన అశుద్ధిని నాశనం చేసుకోవచ్చు, వివేక్యాతిని పెంచుకోవచ్చు, జ్ఞానదీప్తిని పెంచుకోవచ్చు అంటున్నాం. ఆ యోగాంగ అనుష్ఠానం ఏంటి? యోగాంగ అనుష్ఠానం అంటాం. యోగాంగ అనుష్ఠానం తెలిస్తే మనం అశుద్ధి క్షయ నాశనం చేసుకోవచ్చు. దానికి సమాధానంగా ఇప్పుడు చెప్తున్నాడు. తత్ర యోగాంగ అనుష్ఠాని అవధార్యంతే. ఈ యోగాంగం ఏవనేది ఇప్పుడు నిశ్చయిస్తున్నారు. ఏంటి ఆ యోగాంగాలు? యోగాంగం చేయడం వల్ల నువ్వు ఏం చెప్పావు? జ్ఞానదీప్తి కలుగుతుంది, అశుద్ధికి నాశనం అవుతుంది. ఏంటి ఆ యోగాంగాలు అంటే తత్ర అందులో యోగాంగాన్ని అవధార్యంతే. ఆ యోగాంగాల గురించి నిశ్చయంగా చెప్తున్నారు. ఇప్పుడు ఏంటో అవి చూసుకోండి. 21వ సూత్రంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయో అష్టావంగాని. ఈ 8 అంట. ఏంటివి? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయ. ఈ 8 అంగాలు, యోగాంగాలు. ఈ 8ని ఆచరించడం వలన మనకు అశుద్ధికి నాశనం అవుతుంది, ఇంకా జ్ఞానదీప్తి కలుగుతుంది, వివేక్యాతి కలుగుతుంది. ఇవి 8 నియమాలండి. ఓకేనా? ఈ పేర్లు చెప్పామంట. ఇప్పుడు మన క్లేశాలన్నీ అంటే పంచక్లేశ, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, పంచక్లేశ అని చెప్పాం. అట్లా యోగాంగాలు ఏంటంటే 8. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఈ 8 అంగాలను అనుష్ఠానం చేయడం వలన, ఆచరించడం వలన
మనకు ఈ అశుద్ధి క్షయం అవుతుంది, ఇంకా జ్ఞానదీప్తి కలుగుతుంది, వివేక్యాతి కలుగుతుంది అని చెప్పాం. ఈ విషయంలో మహర్షి వ్యాసం అంటున్నాను చూడండి, యథాక్రమం ఏషం అనుష్ఠానం స్వరూపం చ వక్ష్యామ. వీటి ఒక్కొక్క నియమం అంటే ఏమిటి, నియమం అంటే ఏమిటి, ఆసనం అంటే ఏమిటి, ప్రాణాయామం అంటే ఏమిటి, ప్రత్యాహారం అంటే ఏమిటి, ధారణ ధ్యాన సమాధి అంటే ఏమిటి అనేది ఒక్కోటి వాటి యొక్క స్వరూపం వక్ష్యామ ఇప్పుడు చెప్తాం. నెక్స్ట్ రాబోయే సూత్రాల్లో ఒక్కొక్క నియమాన్ని తీసుకొని ఏంటి యమం అంటే ఏమిటి, నియమం అంటే ఇక్కడ మనకు చెప్పుకోబోతున్నాం, అక్కడ చెప్తారని చెప్పామట. యథాక్రమం ఏషాం అనుష్ఠానం స్వరూపం. ఈ యొక్క ఆచరణ ఏంటి, ఈ యొక్క స్వరూపం ఎలా ఆచరించాలి, ఎలా అనుష్ఠానం చేయాలి, వాటి యొక్క స్వరూపం వక్ష్యామ ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు అవిద్య అంటే మనం ఒక్కొక్కటి దాని యొక్క స్వరూపం చెప్పుకున్నాం, అట్లా ఒక్కొక్క నియమం గురించి ఇక్కడ విస్తారంగా చెప్పుకుంటాం. ఇందులో ఒకటి గమనించాల్సిన విషయం అంటే యమ నియమ ఇవి ఉన్నాయి కదా, యమ నియమ మొత్తం 8 ఉన్నాయి. 8లో ధారణ ధ్యాన సమాధి 3 ఉన్నాయి లాస్ట్ లో, 5 6 7 8. ధారణ ధ్యాన సమాధి ఇవి అంతరంగ సాధనములు అండి. ఏంటి అంతరంగ సాధనములు అంటే ధారణ అనేది, ధ్యానం అనేది, సమాధి అనేది లోపల అంతరంగ సాధనములు అంటే సంప్రజాత సమాధికి దగ్గరగా ఉంటాయి అన్నమాట. మిగిలిన యమ నియమ ఆసన ప్రాణాయామ ఈ 5 యమాలు ఏవైతే ఉన్నాయి, యమ నియమాలు ఏవైతే ఉన్నాయి, 5 ఏవైతే ఉన్నాయి అంగాలు, ఈ అంగాలు బహిరంగ సాధనములు అంటే మనం బయట చేసేటివన్నమాట. ఇవన్నీ ప్రత్యక్షం బయట కనిపిస్తుంటాయి. యమాలు చేస్తున్నా, నియమాలు చేస్తున్నా, ప్రాణాయామం చేస్తున్నా, ప్రత్యాహారం చేస్తున్నా, ఇవన్నీ బయట కనిపించేటివండి. అందుకే బహిరంగ సాధనములు అంటాం. ఈ 5 ఏంటివి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార, ఈ 5 అంగాలు బహిరంగ సాధనములు, బయట మనం ప్రత్యక్షంగా ఈ శరీరంతో చేస్తాం. నెక్స్ట్ ధ్యాన ధారణ సమాధి ఈ 3 మటుకు లోపల చేస్తాం, మన మనసులో చేసుకునేటివి. అందుకే అంతరంగ సాధనములు అంటారు. ఇవి మనసు ద్వారా చేసేటివి అంట. ధ్యానంలో కూర్చొని ధారణ చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, సమాధి స్థితి కలుగుతుంది. ఇవన్నీ లోపల జరిగేటువంటి క్రియాకలాపాలు అనమాట. అందుకే ఇవి అంతరంగ సాధనములు అని చెప్పాము. కాబట్టి 5 అంగాలు బహిరంగ సాధనములు, ధారణ ధ్యాన సమాధి అనేవి ఇవి 3 అంతరంగ సాధనములు. ఓకేనా? ఇవి కూడా ఈ 3 అంతరంగ సాధన చెప్పాం కదా సంప్రజాత సమాధికి. ఈ సంప్రజాత సమాధి కంటే ఇంకా ముందు అసంప్రజాత సమాధికి వెళ్ళామనుకోండి, అవి కూడా ఈ బహిరంగ సాధనాలు అయిపోతాయి. ఈ 3 కూడా దాని దృష్టిలో, అసంప్రజాత సమాధి యొక్క దృష్టిలో ఇవి బహిరంగ సాధనాలు అవుతాయి. ఎందుకు అంతకంటే సూక్ష్మమైంది అనమాట ఇది. సంప్రజాత సమాధిలో ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, అప్పుడు ఇవి అంతరంగ సాధన చెప్పాం. ఆత్మ సాక్షాత్కారం ఇక్కడ కొంచెం ముందు పరమాత్మ సాక్షాత్కారం వెళ్ళామనుకోండి, అప్పుడు ఈ అంతరంగ సాధనలు ఏవైతే చెప్పామో ఆ పరమాత్మ దృష్టిలో, ఆ సాక్షాత్కార దృష్టిలో ఇవి కూడా బహిరంగ సాధనములు అవుతాయి. వాటి స్థూలంగా 5 అంగాలు ఏవైతే యోగాంగాలు 5 అవి బహిరంగ సాధనములు, శరీరం యొక్క క్రియాకలాపాలు చేసేటివి. అంతరంగ సాధనలు 3 అవి మనసు ద్వారా, చిత్తము బుద్ధి ద్వారా చేసేటువంటి ఏవి ధ్యానము, ధారణ ధ్యాన సమాధి, ఇవి అంతరంగ సాధనలు చెప్పుకున్నాం. ఓకే, కాబట్టి చాలా మంది అందులో మనము ఈ యమ నియమాలను, కొంతమంది యమ నియమాలను పాటించకుండా కేవలం నియమాలను పాటిస్తుంటారు, లేదా కేవలం నియమాలను పాటిస్తుంటారు, అవి చెప్పుకుంటాం. అట్లా మనం అన్ని పాటించాలి. 8 అంగాలను పాటించినప్పుడే మనకు ఈ అశుద్ధి క్షేము, జ్ఞానదీప్తి కలుగుతున్నాను, వివేక్యాతి కలుగుతుంది. చాలా మంది ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారనమాట మనుస్మృతిలో, యమాన్ సేవేత సతతం నా నియమాన్ కేవలాన్ బుధైః యమాన్ పతతి అకుర్వాణో నియమాన్ కేవలాన్ భజన్. యమాన్ సేవేత సతం, యమాలను నిరంతరంగా సేవించాలి. నా నియమాన్ కేవలాన్ బుధైః, కేవలం నియమాలే కాదు యమాలను కూడా పాటించాలి. నియమాన్ కేవలాన్ భజన్, కేవలం నియమాలను పాటిస్తూ యమాన్ అకుర్వాణో పతతి, యమాలను పాటించలేదనుకోండి, యమాలను ఆచరించడం లేదనుకోండి, అప్పుడు వ్యక్తి కింద పడతాడు. అంటే యోగాభ్యాసంలో ముందుకు వెళ్ళలేడు, అంటే సాంసారిక బంధంలో ఉంటాడు, అవిద్య అంధకారంలో లీనమైపోతాడు. కాబట్టి ముఖ్యంగా యమాలు నియమాలు ఉన్నాయండి. కొంతమంది యమాలను ఆచరించకుండా నియమాలను ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఓన్లీ నా నియమాన్ని కేవలాన్ని బుధయు, మన యోగులు, సాధకులు, పండితులు ఏం చెప్పారు, కేవలం నియమాలనే పాటించాలి, యమాలను కూడా పాటించాలి. నియమాలను ఒకటి పాటిస్తూ యమాలను పాటించలేదు అనుకోండి, అతడు అకుర్వాణో పద్ధతి కింద పడిపోతాడు. అంటే యోగాభ్యాసంలో, యోగానుష్ఠానంలో ముందుకు వెళ్ళలేడు, సాంసారిక బంధాల్లో అవిద్యకి కారణం అవుతాడు. కాబట్టి యమ నియమాలు రెండింటిని పాటించాలి, అప్పుడే మనకు యోగాభ్యాసం, యోగానుష్ఠానం అనేది సిద్ధిస్తుంది. మనం అనుకునేది లక్ష్యము జ్ఞానదీప్తి కలుగుతుంది, అశుద్ధి నాశనం అవుతుంది.
కాబట్టి రెండు పాటించాలి. ఏంటి ఆ యమాలు నియమాలు అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మొట్టమొదటి యమం ఏంటి? అంగాలు 8 అంగాలు. మొట్టమొదటి యమం. యమం అంటే ఏమిటి ఇప్పుడు చూడండి. యమం అంటే ఏమిటి? తత్ర ఈ 8 అంగాల్లో మొట్టమొదటి తత్ర అహింస 30 సూత్రం చూడండి. తత్ర అహింస అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహాః యమాః. ఇవి 5 యమాలంట. అందులో మొట్టమొదటి అంగం యమం అని చెప్పాడు. ఆ యమం అంటే ఏమిటి? యమంలో మళ్ళీ 5 ఇచ్చాడు అనమాట. 5 భాగాలు ఇచ్చాడు. ఒకటి అహింస సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. ఇవి యమాలు. ఈ 5 యమాలు అంటాము. ఏంటివి? అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహాః. ఈ 5 యమాలు. ఈ 5 ఏంటంటే ఈ 5 యమాలు అన్నమాట. కాబట్టి యమాలు ఏంటంటే 5 చెప్పాడు. ఈ 5 యమాలను మనం ఆచరించాలి. ఇందులో అహింస అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? అస్తేయం అంటే ఏమిటి? బ్రహ్మచర్యం అంటే ఏమిటి? అపరిగ్రహం అంటే ఏమిటి అనేది ఇక్కడ మహర్షి వ్యాస దీన్ని ఒక్కోటి యమాన్ని తీసుకొని దీన్ని ఉల్లేఖిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మహర్షి వ్యాస ఏమంటున్నా అంటే వ్యాస భాష్యంలో చూడండి, ఇక్కడ మొట్టమొదటి తత్ర అహింస సర్వతా సర్వదా సర్వభూతానం అనభిద్రోహః. ఏం చేయాలి? అహింస అంటే ఏమిటి? సర్వతా సర్వదా అంటే సర్వతా ఎల్లప్పుడు, అన్ని రకాలుగా, అన్ని విధాలుగా సర్వభూతానం అనభిద్రోహః అంటే ద్రోహం చేయకూడదు అనమాట. అహింస అంటే ఏమిటి? దానికి పరిభాష మొట్టమొదటి అహింస అస్తేయము, అహింస సత్య అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ చెప్పాడు కదా. అందులో అహింస అంటే ఏమిటి అనేది మహర్షి వ్యాస ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు. తత్ర అహింస సర్వత, చూసుకోండి ఇక్కడ స్క్రీన్ మీద ఉండే కనిపిస్తుంది పుస్తకం లేని వాళ్ళు. సర్వతా సర్వదా సర్వభూతానం అనభిద్రోహః. సర్వత ఎల్లప్పుడూ, అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, సర్వభూత సమస్త ప్రాణి పట్ల ద్రోహ భావన ఉండకూడదు. దాన్ని అహింస అంటాం. అంటే కేవలం ద్రోహ భావన అంటే హింసా భావన ఉండకూడదు అంటే కేవలము శారీరక పరంగా కాదు, మనసా వాచ కర్మణ ఉండాలి. అంటే మోసం చేయాలి, ద్రోహం చేయాలి భావన మనసా వాచ కర్మణ ఉండాలి. కేవలం వాక్ రూపంలో లేదా శారీరక రూపంలో కాకుండా కొంతమంది మనసులో ద్రోహం చేస్తుంటారు. మనసులో రకరకాల భిన్నంగా వ్యతిరేక స్థితిలో ఆలోచిస్తూ ఉంటామట. కాబట్టి మనము అహింసాకి భావన ఎలా ఉండాలంటే మనసా వాచ కర్మణ ఉండాలన్నమాట. అందుకే సమస్త ప్రాణుల పట్ల ద్రోహం చేయాలనే భావన ఉండకూడదు, దాన్ని అహింస అంటాం. హింస చేయాలనే భావన ఉండకూడదు, మనసా వాచ కర్మణ అది ఆలోచించాలి. అందుకే చెప్పాడు పక్కనే ఉత్తరేచ యమ నియమాః తన్మూలాః. ఈ ఉత్తరంలో ఇంకా అహింస తర్వాత ఏమున్నాయి? సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా నియమాలు ఉన్నాయి తర్వాత రాబోయేవి. అవన్నీ కూడా యమ నియమాః తన్మూలాః తత్ సిద్ధి పరతయా ఏవ తత్ ప్రతిపాదనాయ ప్రతిపాద్యంతే. ఇవన్నీ కూడా యమ నియమాః తన్మూలాః అంటే ఈ యమాలు ఇంకా నియమాలు ఏవైతే ఉన్నాయి మొత్తం 8 రంగాల్లో ఇవన్నీ కూడా అహింసా మూలకాలు అంట. అంటే అహింస ఉండటం వల్లనే ఇవన్నీ ఉత్పన్నమవుతాయి. అంటే అహింసను పాటించాలనుకోండి ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఆచరించబడతాయి. కాబట్టి ముఖ్యమైనది ఇప్పుడు మనం అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశాల్లో సంతతికి మూల కారణం అవిద్య అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఈ యమ నియమాల్లో అన్ని నియమాలకు ముఖ్యమైనది, మూలమైనది అహింస. అహింసను ఒకటి పాటించామనుకోండి మిగిలిన నియమాలను కూడా ఆచరించబడతాయి. కాబట్టి యమ నియమాః తన్మూలాః తత్ సిద్ధి పరతయా ఏవ తత్ ప్రతిపాదనాయ ప్రతిపాద్యంతే. ఈ అహింసను సిద్ధించడం కోసమే, సాధించడం కోసమే, అంటే వాటి పరిపక్వ స్థితి తీసుకురావడం కోసమే ఈ మిగిలిన సత్యము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, అస్తేయము, ఇంకా నియమాలు ఏవైతే ఉన్నాయి ధారణ, ధ్యాన, సమాధి కూడా ఇవన్నీ కూడా అహింస కోసమే ఇవి చేస్తాము. కాబట్టి ఇవన్నీ అహింసా మూలకాలు. అందుకే ఇవన్నీ తన్మూలాః వాటి సిద్ధి కోసమే వీటిని చెప్పబడ్డాయి. అందుకే తద్ అవధాత రూప కరణాయ ఏవ ఉపాదీయంతే.
వీటిని నిర్మలం చేసుకోవడం కోసమే ఈ యమ నియమాల ద్వారా ఈ అంశం నిర్మలం చేసుకోవడం కోసమే వీటిని ఇక్కడ ఈ యోగాంగాన్ని ఇక్కడ తీసుకోబడ్డాయి, గ్రహించబడ్డాయి. ఎలాగంటే ఈ విషయం చెప్పారు. తథా చోక్తం సా ఖలు అయం బ్రాహ్మణో యథా యథా వ్రతాని బహూని సమాదిత్సతే తథా తథా ప్రమాద కృతేభ్యో హింసా నిదానేభ్యో నివర్తమాన తామేవ అవధాత రూపం అహింసాం కరోతి. అంటే ఒక దృష్టాంతం వేరే ఆచార్య యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ. సా ఖలు అయం బ్రాహ్మణ, ఒక బ్రాహ్మణుడు యథాయథ వ్రతాన్ని బహూని సమాధిత్సతే, చాలా వ్రతాలు చేయని సంకల్పం చేస్తాడు. బహుని వ్రతాన్ని సమాధించే ప్రయత్నం చేస్తాడు, ఆచరిస్తుంటాడు, వ్రతాలు చేయాలని చెప్పి ఆచరిస్తుంటాడు. తథా తథా ప్రమాద కృతేభ్యో హింసా నిదానేభ్యో, అలా ఏదైనా వ్రతాలు ఎక్కువ చేయాలి, పుణ్యకర్మలు చేయాలి, మంచి పనులు చేయాలని చెప్పి ఏదైతే వ్రతం తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఆచరిస్తూ ఉంటారో, అప్పుడు ఏమవుతుంది? ప్రమాద కృతేభ్యో హింసా నిదానేభ్యో నివర్తమానాహ, అంటే ప్రమాదం ద్వారా, ఆలస్యం ద్వారా ఏవైతే హింస జరిగిపోతుందో వాటికి కూడా నివృత్తం అవుతుంది, అవి కూడా తొలగిపోతాయి. అహింస చేయాలని ఒక బ్రాహ్మణుడు వ్రతాలు తీసుకొని చేస్తూ అనుష్ఠానం చేస్తున్నాం అనుకోండి, ఇట్లా మనలో ఉండే దోషాలు, ప్రమాదవశంగా చేసే దోషాలను కూడా తొలగిపోతాయి. అంటే సూక్ష్మాతి సూక్ష్మ విషయాలు ఏవైతే ఉన్నాయో మనలో ఉండే దోషాలు ముందు మనకు కనిపిస్తాయి. ముందు అలాంటి సంకల్పం వ్రతం తీసుకున్నాం అనుకోండి, అహింసాన్ని పాటించాలి అని చెప్పి, నిజంగా మనలో ఉండే దోషాలు ముందు మనకు కనిపిస్తాయండి. మనలో ఉండే మన దోషాలు మనకు కనిపించిన వాటిని తొలగించుకోవచ్చు. అందుకే ప్రమాద కృతేభ్యో హింసా నిదానేభ్యో నివర్తమానాహ, అవి నివర్తమవుతాయి, తొలగించబడతాయి. అందుకే తాం ఏవ అవధాత రూపాం అహింసాం కరోతి, తామేవ అవధాత రూపాం అహింసాం కరోతి. అందుకే వాటిని నిశ్చయంగా ఆచరించడం వల్ల, అనుష్ఠానం చేయడం వలన అహింసాం కరోతి, అంటే ఆచరించడం వల్ల అహింస స్థితిని పొందుతాడు. అహింస యొక్క పరిపక్వ స్థితికి అలవాటు అయిపోతుందన్నమాట. అహింసా స్థితి ఏదైతే ఉందో వాటికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే హింసా భావన లేకుండా సమస్త ప్రాణి పట్ల ప్రేమానురాగాలతో ఉండటం వల్ల హింసాకి భావన కలగదు. కాబట్టి ఇలా వ్రతాన్ని అనుష్ఠానించడం, అహింసా వ్రతాన్ని అనుష్ఠానం చేయడం వల్ల ఏమవుతుందంటే నీళ్ళు ప్రమాదకృతంగా చేసేటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి, మనలో ఉండే సూక్ష్మ దోషాలు తొలగిపోతాయి. కాబట్టి అది దానివల్ల అహింస యొక్క పరిపక్వ స్థితి మనకు కలుగుతుంది. చాలా మంది మనము ఒకసారి పిల్లలను కానీ, టీచర్స్ కానీ, అధ్యాపకులు కానీ, ఇంట్లో తల్లిదండ్రులు కానీ, ఇంకా పెద్దలు కానీ మనం పిల్లల్ని దండిస్తూ ఉంటాం. అంటే కొంచెం వాళ్ళు హింస బాధ పెడుతున్న అది హింస కాదనమాట. వాళ్ళను భవిష్యత్తు కోసం, వాళ్ళలో గుణాలను పెంపొందించడం కోసం, అవగుణాలను తొలగించడం కోసం ఏదైతే ప్రేమపూర్వకంగా మనం ఏదైతే కోపం చూపిస్తాం, అది హింస కాదు, అది అహింసనే. ఎందుకు? వాళ్ళ నిర్మాణం కోసం, వాళ్ళ ఉన్నతి కోసం మనం వాళ్ళని భయపెడుతున్నాం, వాళ్ళని కొంచెం బాధ పెడుతున్నాం అన్నమాట. అలా చేయడం వల్ల అది అహింస కిందగా రాదనమాట. అహింస అంటే బాధ పెట్టకూడదు, అంటే ఉన్నతి కోసం బాధ పెట్టచ్చు, ఉన్నతి కోసం వాళ్ళను అలా ప్రేరేపించవచ్చు. కానీ మన్యుతో ఉండాలి. మన్యు అంటే లోపల మనసులో ఉద్దేశించి పెట్టుకోకుండా వాళ్ళని బాగుపరచాలనే ఉద్దేశంతో ఇప్పుడు చాలా మంది అధ్యాపకులు, గురువులు వాళ్ళని కోపం చూపిస్తారు, కోప ప్రదర్శన చూపిస్తారు, కానీ లోపల మన్యు ఉంటుంది, వారి పట్ల ప్రేమానురాగాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళలో ఉండే గుణాలను పెంపొందించడం కోసం, అవగుణాలను అణిచివేయడం కోసం వాళ్ళు అలా మన్యు కోపం చూపిస్తూ ఉంటారు, శాంతమైన కోపం చూపిస్తారు, పైకి ప్రకటిస్తుంటారు, కానీ లోపల అలాంటి భావన ఉండదు. అలా మన ఉన్నతి కోసం హింసాపరంగా చూపించవచ్చు, కాదు వాస్తవంగా హింస కాదు. అట్లా మొత్తంగా అహింస అనేది మనసా వాచ కర్మ అనేది మనసులో ఉండకూడదు. మనకు మూడి ద్వారా మనం ఆచరించాలి. అలా ఆచరించినప్పుడు, మొదలు పెట్టినప్పుడు మనం మనలో ఉండే సూక్ష్మ దోషాలు కూడా ఉన్నాయి కదా, అవి మనకు కనిపిస్తాయి. కాబట్టి అందుకే తామేవ అంటే తాము ఈ అహింస యొక్క ఆచరణ ఏదైతుందో వాటిని అనుసరించడంలో అహింస అనేది మనకు భావన మనలో ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. మరి సత్యం అంటే ఏమిటి? ఆ విషయంలో చెప్తున్నాడు మహర్షి వ్యాసు. సత్యం యథార్థే వాంగ్ మనసే. సత్యం అంటే యథార్థం ఏదైతే ఎలాగైతే ఉందో వాటిని అలాగే తెలుసుకోవడం, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడమే సత్యం అంటామంట. సత్యం యథార్థే వాంగ్ మనసే. ఉన్నది ఉన్నట్టుగా అంటే వాక్కులు అయితే ఉందో అదే మనసులో ఉండాలి, మనసులో ఏదైతే ఉందో అదే వాక్కులో ఉండాలి. అది ఏ విధంగా అనేది ఉదాహరణ ఇచ్చారు. ఎలాగంటే దృష్టం, ఎలాగైతే దృష్టం చూశావో, యథా అనుమితం, ఎలాగైతే అనుమానించావో, అనుమానం కలిగిందో, యథాశ్రుతం, ఇంకా ఏ విధంగా అయితే విన్నావో, యథా దృష్టం ఏ విధంగా చూశావో, యథా అనుమితం ఏ విధంగా అనుమానించావో, యథాశ్రుతం అంటే ఉన్నట్టుగా, యథాశ్రుతం ఏ విధంగా అయితే విన్నావో, తథా అలాగే వాంగ్ మనసశ్చ ఇది, వాక్కులో కూడా మనసులో అదే విధంగా ఉండాలి. ఏ విధంగా చూశావో, ఏ విధంగా అయితే విన్నావో, ఏ విధంగా అయితే అనుమానించావో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దాన్నే సత్యం అంటాము. దాన్నే అదే మనసులో ఉండాలి, అదే వాక్కులో ఉండాలి. తథా వాంగ్ మనసశ్చ, అదే వాక్కులో మన వాణిలో ఉండాలి, అదే మనసులో కూడా ఉండాలి.
కాబట్టి మనసులో ఏదైతే ఉందో అది కూడా వాక్కులోకి అదే వస్తుంది. అందుకే రెండింటిలో సమానంగా ఉండాలి. ఒక్కోసారి మనసులో ఒకటి పెట్టుకొని వాక్కులో ఒకటి చెప్తూ ఉంటారు, వాక్కులో ఒకటి చెప్తుంటే అదే మనసులో ఇంకోటి ఉంటుంది అన్నమాట. అట్లాగా రెండిట్లో వాక్కులో మనసులో రెండిట్లో ఒకే విధంగా ఉండాలి, అదే సత్యం అని చెప్పబడుతుంది అని సత్యానికి పరిభాష ఇక్కడ మహర్షి చెప్పాడు. సత్యం యథార్థే వాంగ్మయ, సత్యం అంటే యథార్థం ఏదో ఉన్నట్టుగా వాక్కులో మనసులో ఉండాలి. ఏ విధంగా అంటే చూసింది చూసినట్టుగా, విన్నది విన్నట్టుగా, అనుమానించినట్టుగా వాక్కులో కూడా వాణిలో ఒకే విధంగా ఉండాలి. ఎందుకని మన వాణి ఎందుకు ఉపయోగపడుతుంది అది చెప్తున్నాడు. పరత్ర స్వబోధ సంక్రాంతయే వాగుప్త. ఈ వాక్ ఎందుకు చెప్పారంటే ఎందుకుందంటే పరత్ర స్వబోధ సంక్రాంతయే, స్వబోధ పరత్ర సంక్రాంతి. మన దగ్గర అయితే జ్ఞానం ఉందో పరత్ర సంక్రాంతి, అది ఇతరులకు తెలియచేయడం కోసమే వాడిని ఉపయోగిస్తాం. ఒక విషయాన్ని చెప్తున్నామంటే ఇతరులకు అర్థం చేసుకోవడం కోసం, ఇతరులకు తెలియచేయడం కోసమే ఈ వాక్కును ఉపయోగిస్తాం, ఈ వాణిని ఉపయోగిస్తాం. అందుకే పరత్ర సంక్రాంతయే, స్వబోధ పరత్ర సంక్రాంతి. నీ బోధం అయితే నీకే తెలిసి జ్ఞానం అయితే ఉందో ఏదో చెప్పాలనుకుంటున్నావో పరత్రని ఇతరులకు తెలియచేయడం కోసమే ఈ వాణిని ఉపయోగిస్తావు, వాక్కును ఉపయోగిస్తావు. అందుకే పరత్ర స్వబోధ సంక్రాంతయే, నువ్వు తెలిసిన జ్ఞాని ఇతరులకు చెప్పడం కోసం నువ్వు వాక్కును ఉపయోగిస్తావు. కాబట్టి అటువంటి వాక్ అనేది అటువంటి వాక్య సా యది నా వంచిత భ్రాంత వా ప్రతిపత్తి బంధ్యావా భవేతిథి. కాబట్టి అటువంటి వాక్ అనేది అది మోసం చేసే విధంగా ఉండదు. మనం చెప్పే మాట ఇతరులను మోసం చేసే విధంగా ఉండకూడదు, అన్య ప్రాణులను మోసం చేసే విధంగా ఉండకూడదు. అందుకే నా వంచిత అంటే వంచితం చేయకూడదు, మోసం చేయకూడదు. ఇంకా భ్రాంత, మనం చెప్పే వాళ్ళు ఎలా ఉండాలంట అది వాళ్ళని భ్రాంత స్థితిని కలిగించే విధంగా, ద్వంద్వ స్థితిని కలిగించే విధంగా ఉండకూడదు. ఇంకా ఎట్లా ఉండకూడదు అంట ప్రతిపత్తి బంధ్యావా. ప్రతిపత్తి అంటే అది మనం ఏదైతే విషయాన్ని చెప్తున్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నామో ఆ చేసిన అభిప్రాయం కూడా అసమర్థం. ఒక విషయాన్ని మనం వ్యక్తపరుస్తున్నాం, చెప్తున్నాం, అది అసమర్థంగా ఉండకూడదు. అంటే ఇతరులకు అర్థమయ్యే విధంగా ఉండాలి. అట్లా మన వాక్కు ఏది ఉపయోగిస్తున్నామో ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలి, అర్థమయ్యే విధంగా ఉండాలి. ఇతరులను భ్రాంతి జనకంగా ఉత్పత్తి చేసే విధంగా ఉండకూడదు. ఇంకా అది మోసం చేసే విధంగా ఉండకూడదు. అలా ఉంటే ఏదైతే ఉందో దాన్ని సత్యం అంటాము. అదే సత్య భాషణము, సత్య వాక్కు అని చెప్తాము. అదే మనసులో ఏదైతే ఉందో వాక్కు అదే ఉంటుంది, దాన్ని సత్యం అంటామని చెప్పి ఇక్కడ చెప్పారు. కాబట్టి మనం ఏం చెప్పినా ఏం మాట్లాడినా అది ఇతరులకు స్వబోధ సంక్రాంతి, నీకు తెలిసిన జ్ఞాని ఏదో చెప్పడం కోసమే, ఏదైనా విషయాన్ని తెలియచేయడం కోసం చెప్తున్నా కాబట్టి అది ఇలా ఉండకూడదు. అది మోసం చేసే విధంగా ఉండకూడదు, భ్రాంతిజనకంగా ఉండకూడదు. ఇంకా విషయాన్ని వ్యక్తపరిచే విధంగా ఉండాలి, స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఉండాలి. అంటే వేరే అర్థానికి దారి తీరు. ఒక విషయం చెప్పినా వేరే అర్థం తీసుకోకూడదు. ఉన్న విషయం ఏదైతే ఉందో అదే విషయాన్ని తీసుకోవాలా. వేరే అర్థం తీసుకుంటున్నా అంటే అది వాక్కులో దోషం ఉంది. ఏంటంటే కొంత ఇతరుల వల్ల దోషం ఉండొచ్చు, దానికి కావాల్సి తీసుకోవద్దు, అది వేరే విషయం. కానీ మన ద్వారా మనం చెప్పే వాక్కు ద్వారా ఇతరులకు వేరే అర్థాన్ని ఇవ్వకూడదు. అది మన అభివ్యక్తి కూడా ఇతరులకు యథార్థాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. కాబట్టి అలా చెప్తేనే దాన్ని సత్యం అంటాము. ఇది సత్యానికి పరిభాష చెప్తారు. అందుకే ఏష సర్వభూత ఉపకారార్థం ప్రవృత్త. ఈ వాక్ అనేది సర్వభూత ఉపకారార్థం, అది భూతంలో అంటే పంచభూతంలో ఉండే సమస్త ప్రాణుల కోసం ఉపకారార్థం ప్రవృత్త. ఈ వాక్కు అనేది, ఈ వాణి అనేది, ఈ మనసు అనేది ప్రజలకు ఉపకారం కోసమే ఉత్పన్నమైంది. నా భూత ఉపఘాతాయ, ప్రాణులకు హింసించడం కోసం ఈ వాక్కు ఉత్పన్నం కాలేదు. అంటే భూతంలో పంచభూతంలో ప్రాణులకు ఉపకారం కోసం ప్రవృత్తమైంది, కానీ నా భూత ఉపఘాతాయ, ఉపఘాతం చేయంటే అపకారం చేయడం కోసము ఈ వాక్కు ఉత్పన్నం కాలేదు. కాబట్టి ఒక్కోసారి మనం వాక్కు ద్వారా కూడా మనం అపకారం చేస్తుంటామా, చాలా మంది బాధ పెడుతుంటాం, ఇబ్బంది పెడుతూ ఉంటామట వాక్కు ద్వారా. అందుకే అంటాం కదా, మనము ఒక గాయమైన మానిపోతున్నా కానీ ఒక వాక్కు ద్వారా చేసిన గాయం అది మానిపోదు. వాక్కు ద్వారా చెప్పినటువంటి మాట అది పూర్తిగా మా జీవితాంతం ఉంటున్నమాట. కాబట్టి మన వాక్ అనేది ఇతరులను పీడించే విధంగా ఉండకూడదు, బాధపెట్టే విధంగా ఉండకూడదు, సందేహాన్ని ఉత్పన్నం చేసే విధంగా ఉండకూడదు, భయపెట్టే విధంగా ఉండకూడదు. మన వాక్ అనేది యథార్థాన్ని ఇచ్చే విధంగా ఉండాలి, ఇతరులకు ఉపకారం చేసే విధంగా ఉండాలి, ఇతరులను శాంతిపరిచే విధంగా ఉండాలి. కాబట్టి సత్యానికి పరిభాష రకంగా చెప్పాడు. అందుకే ఇది నా భూతంలో పంచభూతంలో ప్రాణులకు అపకారం కోసం ఉండకూడదు. అందుకే ఎదిచ ఏమపి అభిధీయమాన భూతోపఘాత పరైవ స్యాత్ నా సత్యం భవేత్ పాపమేవ భవేత్. ఇది ఒకవేళ ఈ రకంగాను వాక్కును ఉపయోగిస్తూ భూతోపఘాత పరైవ స్యాత్, నువ్వు ఈ వాక్కును ఉపయోగిస్తూ అంటే ఉపకారం చేయడానే ధ్యాసలో నువ్వు వాళ్ళకి అపకారం చేస్తున్నావు అనుకోండి, ప్రాణులకు అపకారం చేస్తున్నావు అనుకోండి, అది సత్యం కాదంట. ఒకసారి అంటే అవిద్య అజ్ఞాన కారణంగా
అది నీ స్వార్థం కోసము నువ్వు ఉపకారం చేయాలనుకున్నా కూడా అది ఉపకారం కాకుండా అపకారం అయిపోతుంది. ఒక్కోసారి ఏం చేస్తాం, ఏం అభిధీయమాన అపి అంటే ఏదైనా ఉపకారం చేయాల భావనతో చేస్తూ కూడా భూతోపఘాత పరైవశ్యాత్, ఒకవేళ అది అజ్ఞానంతో అవిద్యతో కూడుకొని ఉందనుకోండి, నువ్వు ఉపకార దృష్టిలో అపకారం చేస్తూ ఉంటామంట. అటువంటిది ఏమవుతుంది, భూత ఉపఘాత పరైవశ్యాత్ నా సత్యం భవేత్, అది సత్యం కాదు. ఉపకారం పేరుతో ఉపకారం చేస్తున్నా అని చెప్పి ప్రజలకు మేలు చేస్తున్నా అని చాలా మంది అన్యాయం చేస్తుంటారా? చాలా మంది మీకు ఉపకారం చేస్తున్నా, 10 మందికి చేస్తున్నా, అది చేస్తున్నా అని చెప్పి చెప్తూ ఉంటారు. కొంతమంది రాజకీయ నాయకులు తీసుకోవచ్చు, లేదంటే లౌకికంగా కూడా మన వ్యవహారంలో తీసుకోవచ్చు. నేను మంచి చేయాలని చెప్పి చెప్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, కానీ లోపల మనసులో అపకార భావన ఉంటుందన్నమాట. అది సత్యం కాదు. అందుకే అభిధీయమాన్ని ఉపకారం చేస్తున్నా చెప్పి భూతోపఘాత పరైవశ్యాత్, అది భూతంలో అంటే ప్రాణులకు అపకారం చేస్తున్నావు, అపఘాతం చేస్తున్నావు అనుకోండి, నా సత్యం భవేత్, అది సత్యం కాదు. పాపమేవ భవేత్, అది పాపమే అవుతుంది. నువ్వు పైన ఒకటి చెప్పి లోపల ఒకటి చేస్తున్నావు అనుకోండి, లేదా లోపల మనసులో ఒకటి పెట్టుకుని పైన ఒకటి చేస్తున్నావు అనుకోండి, అది ఉపఘాత అపకారం కోసమే చేస్తున్నావు. కాబట్టి ఇది నా సత్యం, అది సత్యం కాదు, సత్యం చెప్పబడదు. ఉన్నట్టుగా చేయడం లేదు కదా. మనసులో ఏ విధంగా అయితే ఉందో అలాగే నువ్వు వాక్కులో చెప్పడం లేదు. మనసులో ఒకటి పెట్టుకున్నావు, వాక్కుల్లో ఒకటి చెప్తున్నావు, అది సత్య భాషణం చెప్పబడదు, సత్యం అని చెప్పబడదు, అది సత్యం కింద భావించబడదు. అందుకే పాపమే, అది పాపమే. అదేమవుతుందంట, మన మనసులో ఒకటి పెట్టి బయటకు వచ్చేసిన అది పాపం అంట. కాబట్టి అది పాపానికి భాగ్యం అవుతుంది, అది దుఃఖానికి కారణం అవుతుంది. పాపం అంటే దుఃఖం వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి అలాగా మనం మాట్లాడే వాక్కు కూడా పదులకు ఉపకారం చేసే విధంగా ఉండాలి, కానీ అపకారం చేసే విధంగా ఉండకూడదు. ఇప్పుడు వాక్కు ద్వారా కూడా మనం పాపం చేస్తాము. ఏమవుతుంది, ఒక మాట కదా అంటే ఏమవుతుంది అంటాం, కానీ ఆ మనసు ఆ ఆత్మ పీడించింది, బాధపడింది కదా, అది కూడా పాపానికి భాగం అవుతుంది. అందుకే నా సత్యం భవేత్ పాపమే భవతి, అది పాపమే అవుతుంది. కాబట్టి ఇతరుని పీడించాలనుకోండి, బాధ పెట్టాలనుకోండి, అది పాపానికి కారణం అవుతుంది. తేన పుణ్య భాషేన పుణ్య ప్రతి రూపకేన కష్టతమం ప్రాప్నుయాత్, అందువల్లనే అతని ద్వారా ఏమవుతుంది, పుణ్యం చేసిన భావనలో ఆభాసం అంటే మిథ్యా జ్ఞానంతో ఏమవుతుంది, పుణ్య ప్రతిరూపకేన, ఇంకా పుణ్యం చేసిన ఒక ప్రతిబింబంలో అలాగా పైన ఒకటి చెప్తున్నామంట, అలా చేస్తూ కష్టతమం ప్రాప్నుయాత్, ఏ విధంగా అయితే మనసులో ఒకటి పెట్టుకొని పై ఒకటి చేస్తున్నాడో, నేను పుణ్యం చేస్తున్నా చెప్పి చెప్తున్నాడో, అతనికి ఏమొస్తుందంటే కష్టతమం ప్రాప్నుయాత్, జీవితంలో భవిష్యత్తులో అది కష్టాన్ని పొందుతాడు. పాపం చేస్తున్నాడు కాబట్టి కష్టం వస్తుందన్నమాట. నీ వల్ల నేను నమ్మి నేను ఎంతమంది ఆధారపడి ఏదో చేస్తున్నామాట, నేను నమ్మి వస్తున్నారు, వాళ్ళకి పై మాటలు చెప్పి వాళ్ళు మోసం చేస్తున్నావు అనుకోండి, ఏమవుతుంది, కష్టతమం ప్రాప్నుయాత్, నువ్వు కష్టాన్ని తెచ్చుకుంటావు, దుఃఖాన్ని తెచ్చుకుంటావు. ఖచ్చితంగా వస్తుంది, తాత్కాలిక నీకు కనిపించబోదు. ఖచ్చితంగా నువ్వు ఇతరులను ఇబ్బంది పెట్టినప్పుడు వాక్కు ద్వారా అది నీకు కష్టాన్ని ఇస్తుంది. కష్టతమం ప్రాప్నుయాత్ తస్మాత్, అందువల్లనే పరీక్ష సర్వభూతహితం సత్యం బ్రూయాత్. అందుకే మనం ఏం మాట్లాడినా ఏం చెప్పినా కూడా పరీక్షించి ఆలోచించి, తస్మాత్ పరీక్షించి సర్వభూత హితం, సర్వ ప్రాణులకు, భూతంలో సమస్త ప్రాణులకు హితం సత్యం బ్రూయాత్, సర్వభూత హితం అంటే సర్వ ప్రాణులకు హితం కోసం సత్యం బ్రూయాత్, సత్యమే చెప్పాలి, సత్యమే పలకాలి. భూత హితార్థం అంటే భూతంలో ఉండే పంచభూతాల్లో ఉండే ప్రాణులకు అందరికీ హితం కోరుకొని మనసులో సత్యమే చెప్పాలి, అసత్య భాషను చెప్పకూడదు. మన చెప్పే వాక్ అనేది అది వంచితం చేయకూడదు, భ్రాంతం చేయకూడదు, ప్రతిపత్తి వంద్య అభివ్యక్తానికి అనుకూలంగా భిన్న అర్థాన్ని ఇవ్వకూడదు. అలా ఇస్తుంది అనుకోండి, అది అసత్య భాషమే, అది పాపానికి దారి చేస్తుంది. పాపం చేశావా అప్పుడు కష్టతమం ప్రాప్ను, కష్టాన్ని పొందుతావు, కష్టం వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మనం ఏం చేసినా ఏం మాట్లాడినా తస్మా పరీక్ష సర్వభూత హితం సత్యం బ్రూయాత్, పరీక్షించి మాట్లాడాలి, మనము ఆలోచించి మాట్లాడాలి అని అందుకు అంటుంటాం లోకంలో కూడా. కాబట్టి ఇది సత్యం యొక్క పరిభాష ఇక్కడ మహర్షి చెప్పారు. తర్వాత అస్థేయం అంటే ఏమిటి? ఇప్పుడు అహింస చెప్పుకున్నాము. అహింస అంటే సర్వభూతానం ద్రోహ భావన ఉండకూడదు. సత్యం అంటే ఏమిటి? సత్యం యథార్థే వాంగ్మనసి అని చెప్పినాం. మరి అస్థేయం అంటే ఏమిటి? స్థేయం అంటే దొంగతనం. అస్థేయం దొంగతనం చేయకపోవడం. అస్థేయ విషయం చెప్తున్నాడు. స్థేయం అశాస్త్రపూర్వకం ద్రవ్యానం పరతః స్వీకరణం. స్థేయం అంటే ఏమిటి? శాస్త్రపూర్వకం కాకుండా, విధి విధానం పూర్వకంగా కాకుండా, అశాస్త్రపూర్వకం ద్రవ్యానం పరతః స్వీకరణం. ఇతరుల యొక్క ద్రవ్యాన్ని, డబ్బు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ద్రవ్యాన్ని పరతః స్వీకరణ తీసుకోవడం అట. అంటే విధి విధానపూర్వకం కాకుండా, నియమపూర్వకం కాకుండా, అనియమపూర్వకంగా, అశాస్త్రపూర్వకంగా, అన్యాయపూర్వకంగా ఇతరుల యొక్క ధనాన్ని, సంపద తీసుకుంటున్నామో అది స్థేయం అనబడుతుంది. అదేమవుతుంది? స్థేయం అనబడుతుంది. అంటే దొంగతనం అనబడుతున్నమాట. అది కూడా దోషమే. అది స్థేయం అనమాట. అంటే నియమబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉండాలి, అది అస్థేయం అవుతుంది. ఇలా నియమబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా కాకుండా విపరీతంగా ఉందనుకోండి, అది స్థేయం. కాబట్టి ద్రవ్యానం పరతః స్వీకరణం అంటే
ద్రవ్యం ఏదైతే ఉందో, పదార్థం ఏదైతే ఉందో, ధనం సంపత్తి ఏదైతే ఉందో, ఇంకేదైనా కావచ్చు, అవి పరతః స్వీకారం తీసుకునే భావన ఏదైతే ఉందో అదే స్థేయం అంట. కానీ మనకు కొంతమంది ఇది కూడా మనసా వాచ, ప్రతిదీ మనసా వాచ వాక్కుతోటి, మనసా వాచ కర్మని ఆచరించాలని కేవలము ఒకసారి మనస్తో మనసా వాచ కర్మ ద్వారా కాకుండా, వాక్కు ద్వారా కాకుండా ఒకసారి మనసులో కూడా అనుకుంటుంటారు. మనసులో ఇది నాకు వచ్చింటే బాగుండే, ఇది తీసుకుంటే బాగుండే, మనసులో కోరిక పుట్టకూడదు. అది కూడా అది పాపానికి స్థేయానికి కారణం అవుతుంది. కానీ మనసులో కూడా మనకి ఆ కోరిక పుట్టకూడదు. ఒక వస్తువు ఉంది, మనది కాదు, మనది కానప్పుడు తీసుకోవాలనే భావన కూడా మనకు కలగకూడదు. ఆ వస్తువు పట్ల, ఆ వ్యక్తి పట్ల ఆకర్షణ ఉండకూడదు. మనసులో కూడా రాకూడదు. మనసా వాచ కర్మన ఇది ఆచరించాలి. అప్పుడే మనకు నిజంగా అస్థేయాన్ని పాటించినట్టుగా, ఈ యమాన్ని పాటించిన విధంగా అవుతుందన్నమాట. అప్పుడే మన యోగాభ్యాసంలో ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి మనసులో కూడా రాకూడదు. కొంత మనసులో కాకుండా వాక్కుతో చేస్తుంటారు కొంతమంది, ఇంకా వాక్కుతో శరీర కర్మ కూడా చేస్తూ ఉంటారు అనమాట. అది ఇంకా మహాదోషం అవుతుంది. కానీ మనసులో కూడా రాకూడదు. ఆ మనసులో రానప్పుడే మనకు, ఎందుకంటే మనసులో ఉందనుకోండి ఖచ్చితంగా అది వాక్కులో వస్తుంది. అది వాక్కులో ఉందనుకోండి అది మన కర్మలో కూడా వస్తుంది. అది మనసులో అది బీజం లేకుండా చేసామనుకోండి వాక్కులో కూడా రాదు, వాక్కులు లేకుంటే అది కర్మ రూపంలో కూడా రాదు. కాబట్టి మనసా వాచ కర్మన ప్రతిదీ ఆచరించాలి. ఎందుకంటే ఏదైతే మనసులో ఉంటే అది వ్యక్తం అవుతుంటుంది, మనకు తెలియకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాడు. అందుకే అంటూ లౌకిక వ్యవహారంలో నీ మనసులో ఏదైతే ఉందో అది నువ్వు వ్యక్తపరుస్తున్నావు, అభివ్యక్తం అవుతుంది అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనసులో ఏదైతే ఉందో అదే బయటకు వాక్కులో వస్తుంది, వాక్కులో ఉండేదే మళ్ళీ కర్మలోకి వస్తుంది. కాబట్టి ముందు మనసులో కూడా రాకుండా మనం ప్రయత్నం చేసుకోవాలి. ఓకే, అందుకే స్థేయం అంటే ఏమిటి? అశాస్త్రపూర్వకం, అనియమపూర్వకం. శాస్త్రపూర్వకం, అనియమపూర్వకంగా ద్రవ్యానం, ఇతరుల యొక్క ద్రవ్యాన్ని ద్రవ్యానం స్వీకరణం, ఇతరుల యొక్క ద్రవ్యాన్ని తీసుకోవడము, దాన్ని స్థేయం అంటాం. కాబట్టి తత్ప్రతిషేధ, దాన్ని నిషేధించాలి, దాన్ని వ్యతిరేకించాలి. తత్ప్రతిషేధ అంటే పునః అస్పృహ రూపం అస్థేయం ఇది. అంటే వాటిపై తాకటానికి కూడా ఇష్టం ఉండకూడదు అన్నమాట. తీసుకోవడానికి చాలా దూరమైన విషయము, దాన్ని తీసుకోవాలనేది ఆ తర్వాత విషయం. దాంట్లో స్పృశించాలనే కోరిక కూడా ఉండకూడదు, తీసుకునే కోరిక మనసులో కూడా రాకూడదు. దాన్ని అస్థేయం అంటాము. తత్ప్రతిషేధ, దాన్ని విపరీత భావన. తత్ప్రతిషేధ అంటే పునః అస్పృహ రూపం అస్థేయం ఇది. స్పృహ తీసుకునే కోరిక, ఆకాంక్ష మనసులో కూడా లేకపోవడమే దాన్ని అస్థేయం అంటాము. అంటే ఏది కూడా ఏం కావాలన్నా అడిగి తీసుకోవాలి, చెప్పి తీసుకోవాలి, న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, శాస్త్రబద్ధంగా ఉండాలి. అప్పుడే అది అస్థేయం అనబడుతుంది. కాబట్టి ఈ అడిగితే ఇస్తారు అని చెప్పి మనం తీసుకువేసుకుంటూ ఉంటాం, అది కూడా దోషమే. ఇస్తుంది ఇవ్వకండి, నీకు అవసరం ఉంది కానీ అడిగి తీసుకో. కానీ యోగాభ్యాసం చేసే వ్యక్తికి అది కూడా దోషమే. యోగాభ్యాసంలో ముందుకు వెళ్ళాలంటే జ్ఞానదీప్తిని పెంచుకోవాలి, అశుద్ధిక్ష నాశనం చేసుకోవాలి, ప్రతిదీ సూక్ష్మంగా ఆలోచించాలి. అలాగ ఆలోచించినప్పుడే మనం నిజంగా యోగాభ్యాసంలో ముందుకు వెళ్తాం. ఇట్లా చిన్న చిన్న దోషాలు ఉంటాయన్నమాట. నిజంగా అంత అవైధానికంగా ఏదో వైధానికంగా అన్ని సిద్ధిస్తాయని, అవైధానికి వెళ్ళామనుకోండి మనం అనుకుంటాం ఇప్పుడు ఈ సమాజంలో, ఈ సంసారం నుండి అసత్యం చెప్పకుండా, అన్యాయం చేయకుండా మనం బతకలేమండి. ఎందుకు బతకలేమండి? ఇన్నాళ్ళు అసత్యం అర్థమంతో బతుకుతూ వచ్చేదా? మొదటి నుంచి సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో సత్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి అలా ఏం లేదు, మనం అలా అలవాటు పడిపోయాం, మనం అలా అలవరుచుకుంటున్నాం అన్నమాట. సమాజాన్ని అలా తయారు చేసే మనం ప్రతిదీ కూడా. నిజంగా సత్యం చెప్తే వారికి మంచి పేరు, నిష్ఠ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ సమాజం సత్యం చెప్పిన వారికి పేరు లేదని అంటుంటారు. అలా ఏం లేదు. నిజంగా సత్యం మార్గం నడిచిన వారికి, ధర్మ మార్గం నడిచిన అన్నీ ఉంటాయి. పరమాత్మ ఇస్తాడు, ఎవరు ఇవ్వకుండా పరమాత్మ ఇస్తాడు. న్యాయబద్ధంగా నేను ఒక శాస్త్రంలో ఒక నియమ విధి విధానం చెప్పానంట, దాని ప్రకారం నడుచుకో. నీకు నిన్ను చెప్పాం సుఖస్య మూలం ధర్మ అని చెప్పి. ఇప్పుడు ఒక ఉదాహరణ దృష్టాన్ని చెప్పామన్నమాట మనం. వివేక ఖ్యాతిస్తూ ప్రాప్తి కారణం, ప్రాప్తిక కారణం ఏంటంటే యోగాంగ అనుష్ఠానం చెప్పాం. ఆ యోగాంగనుష్ఠానం ఎలాగంటే దానికి ఉదాహరణ చెప్పాడు మహర్షి వ్యాసుడు. సుఖస్య మూలం ధర్మ, అంటే సుఖం కావాలంటే ధర్మపూర్వకంగా చేసినప్పుడు అది నీకు సుఖం కలుగుతుంది. ధర్మపూర్వకంగా ఏదైతే అధర్మపూర్వకంగా సంపాదిస్తున్నదో అది సుఖం కాదు, ఆభాసము, కేవలం తాత్కాలికంగా ఉండేటువంటి సుఖము. అది ఎప్పుడే నష్టం కావచ్చు, నష్టమే కాదు, సమస్త సమూలం నష్టం చేయవచ్చు, సకుటుంబం నష్టం చేయొచ్చు, మొత్తం ఐశ్వర్యం నష్టం చేయొచ్చు. కాబట్టి మనకు ధర్మపూర్వకంగా న్యాయపూర్వకంగా ఉన్నప్పుడే అది సుఖాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఆ రకంగా ఉండాలి. కాబట్టి ఇతర ద్రవ్యాలను తీసుకోవాలని కూడా ఆలోచన రాకూడదు. అందుకే పునః అస్పృహ రూపం ఏదైతే ఉందో అది అస్థేయం అని చెప్పాం. మరి బ్రహ్మచర్యం అంటే ఏమిటి? బ్రహ్మచర్యం అంటే ఏమిటి అన్నప్పుడు
గుప్తేంద్రియస్య ఉపస్థస్య సంయమః అంటే మూర్తేంద్రియం ఏదైతే ఉందో వాటి మీద సంయమం కలిగి ఉండాలి. అదే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం పాటించాలి. ఇది కూడా అత్యంత సహాయం. బ్రహ్మచర్యం పాటించడం వల్ల మన ఓల్టేజ్ అనేది పెరగడం వల్ల, ఉత్సాహం పెరగడం వల్ల మనం యోగాభ్యాసంలో, యోగానుష్ఠానంలో మనం ముందుకు వెళ్తాము. కాబట్టి బ్రహ్మచర్యం అంటే గుప్తేంద్రియస్య ఉపస్థస్య సంయమః, వాటి మీద సంయమంగా ఉండాలి. ఆ ఇంద్రియం మీద సంయమంగా ఉండాలి, సంయమితంగా ఉండాలి. మరి అపరిగ్రహం అంటే ఏమిటి? అపరిగ్రహం అంటే పరిగ్రహం, అది కావాలి ఇది కావాలి చెప్పి అని పరిగ్రహం చేసుకుంటూ ఉంటామంట. అది పరిగ్రహం ఉన్నప్పుడు ఎటువంటి విషయాల పరిగ్రహం ఉంటుంది చూడండి. విషయానం అర్జనం అంటే ఒక విషయాన్ని అర్జించుకున్నామంటే అది సాంసారిక విషయ వాసన కావచ్చు, లేదా వస్తు, వ్యక్తి, సంపత్తి, ధన ఐశ్వర్యం కావచ్చు, పశు సంపద కావచ్చు, ఏదైనా ఐశ్వర్యం అయితే కోరుకున్నావు. విషయానం అర్జనం, రక్షణం, క్షయ, హింస, దోష దర్శనాత్ అస్వీకరణం అపరిగ్రహ ఇత్యేతే. ఇప్పుడు ఏదైనా విషయాలు అర్జించుకున్నాం అనుకోండి, విషయాలు అనవసరం విషయాలు కూడా మనం చాలా అన్ని ఆలోచిస్తూ ఉంటాం. అది కూడా పరిగ్రహమే. అనవసరమైన విషయాలు మాట్లాడడం, అనవసరమైన పనులు చేయడము, అనావశ్యకమైన పనులు చేయడం, అవన్నీ కూడా పరిగ్రహం చేసుకుంటామండి. మన సంస్కారాన్ని, మన మనసును, మన చిత్తాన్ని అన్ని రికార్డింగ్ అవుతూ ఉన్నాయి. మన చిత్తపటల మీద ప్రతిదిన ఏ క్రియాకలాపాలు చేసినా కూడా మన మనసులో అన్ని రికార్డింగ్ అవుతున్నాయట. అంత చెత్తా చెదరం అంతా మన మనసులో వేసుకున్నట్టే కదా, అంత పరిగ్రహమే అంట. అదే కాకుండా ఇంకా వస్తువు పట్ల, వ్యక్తి పట్ల, ఆకర్షణ పట్ల, ప్రతిదీ, డబ్బు, ఐశ్వర్యంలో కూడా అది ఎంత నువ్వు పరిగ్రహం చేసుకున్నావో అంత నీకు భయం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చూడండి, విషయాన్ని అర్జనం, సంపత్తి, ఐశ్వర్యం బాగా సంపాదించుకున్నావు అనుకోండి, వాటిని అర్జించడంలో, వాటిని కూడబెట్టుకోవడంలో అక్కడ ఒక భయం ఏర్పడుతుంది. ఉన్నది ఎలా దాచిపెట్టాలి, ఎవరు వస్తారో. అర్జించడం వల్ల అంటే రక్షించుకునే దాన్ని ఎలాగ కంటిన్యూ పెట్టుకోవడం, అది కూడా ఒక భయం. అంటే అది ఎంతో టెన్షన్ తీసుకుంటున్నాం అంట మనిషికి, ఎలా రక్షించుకోవాలని చెప్పి. తర్వాత ఏమవుతుంది, అర్జించింది క్షయ, రక్షణం అంటే ఏదో అర్జించుకున్నావో వాటి రక్షణంలో దుఃఖం కలుగుతుంది, ఎలా రక్షించుకోవాలని చెప్పి. మరి రక్షించుకుంది నష్టం అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, రక్షణం తర్వాత క్షయం, అది ఏమన్నా క్షయం అయిపోతుందో, నాశనం అయిపోతుందో, అప్పుడు ఒక మన భయం ఏర్పడుతుంది, ఇక్కడ భయం ఏర్పడుతుంది. మళ్ళా సంఘ, క్షయం తర్వాత సంఘ అంటే సంగతి వల్ల కూడా ఏమవుతుంది, సాంగత్యం వల్ల కూడా అది మళ్ళీ ఎవరికి హాని కలుగుతుందో, ఆ సంఘం ఉందనుకో, సంగతి ప్రభావం ఉందనుకో, అక్కడ వియోగం వస్తుంది. అంటే పరిగ్రహం అంటే వస్తువు పట్ల, వ్యక్తి పట్ల సంయోగం అంటే సంగతి ప్రభావం చేసాం, అంటే సంగత్యంలో ఉన్నామంట. అప్పుడు అత్యంత సాంగత్యంలో కలిసిమెలిసిపోయామనుకోండి, వియోగం కలిగినప్పుడు దుఃఖం వస్తుందో, ఎందుకంటే ఆ వ్యక్తి పట్ల, వస్తువు పట్ల నువ్వు పరిగ్రహం చేసుకున్నామాట. అందుకే సంగతిలో కూడా దోషమే. సంగతి ఏ రకంగా దోషము, ఎందుకంటే అది మళ్ళీ వియోగం అవుతుందని చెప్పి అక్కడ భయం ఉంటుంది. తర్వాత సంఘ, నెక్స్ట్ ఇప్పుడు హింస కూడా భయం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సాంగత్యం ఉంది, అక్కడ ఏమైనా హింస చేస్తుందని చెప్పి అన్ని ఉన్నాయనుకోండి, ఎవరైనా హింస, ఇవన్నీ ఉన్నాయనుకో, హింస దోష దర్శనాలు చెప్పాం. ఇవన్నీ ఉన్నాక సంపత్తి, ఐశ్వర్యం ఉందనుకోండి, దాంట్లో మాకు భయం కలుగుతుంది. డబ్బు ఉందంటే ఎవరు వచ్చి అటాక్ చేస్తారు, ఏ హింస చేస్తే తెలియదు. మళ్ళా ఆ పట్ల ఆకర్షణ ఎక్కువ ఉందనుకోండి, అది నష్టం అవుతుందని చెప్పి భయము, వాటిని రక్షించుకోవడంలో భయము, సాంగత్యంలో భయం, ఎక్కువ ఆకర్షణ, ప్రేమయుక్తంగా, మోహయుక్తంగా ఉండడం వల్ల వియోగం చెందనుకోండి, వియోగం అవుతుంది, అక్కడ భయం ఉంటున్నాం. ఇటువంటి ఇవన్నీ దోష దర్శనాలు ఉండటం వలన ఇవన్నీ పరిగ్రహాలు కాబట్టి ఇటువంటి పరిగ్రహం చేయకూడదు. ఇటువంటి వాటి పట్ల విపరీత భావన ఏదైతే ఉందో దాన్ని అపరిగ్రహం అంటాము. అంటే అవసరమైన విషయాల పట్ల, వ్యక్తుల పట్ల మనం ఆర్జించుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, ఎంత అవసరానికి అనుగుణంగా. అత్యాశకు అవసరం ఎంత అవుతుందో అవసరాలు నెరవేర్చుకోవడం కోసం దాన్ని ఆర్జించుకోవచ్చు, రక్షించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. అవసరాన్ని మించి ఎక్కువ కూడా పెట్టుకోకూడదు. అది పరిగ్రహానికి దారి చేస్తుంది, దోషానికి దారి చేస్తుంది. దోషం ఎటువంటి దోషం, అది హింసకి దారి తీస్తుంది అన్నమాట. హింస ఎప్పుడైనా మన దగ్గర అన్ని పరిగ్రహం చేస్తుంది, ఎవరైనా ఆక్రమించుకుంటేనే భయం ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ భయాలు ఉంటాయి. కాబట్టి అందుకు ఒక యోగి వ్యక్తి ఇటువంటి పట్ల ఆకర్షణయుక్తంగా ఉండడు. వీటిని తొలగించుకోవడానికి, దూరం చేసుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ అపరిగ్రహం అంటే విషయాల పట్ల, విషయ వాసన ఏవైతే ఉన్నాయో, సాంసారిక వస్తువులు ఏవైతే, ధన సంపత్తి ఏదైతుందో వాటి పట్ల పరిగ్రహ భావన ఉండకూడదు. ఆవశ్యక భావన ఉండొచ్చు, కానీ అవసర భావన ఉండొచ్చు, కానీ ఇష్ట కోరికలు, ఇష్టాలు ఎప్పటికీ శాంతంగా ఉండి, అది ఎంతైతే అవసరం అంతవరకు పరిగ్రహం చేసుకో, అంతకు మించి మనం ఎక్కువ పరిగ్రహం చేసుకోవడం కూడా అది మనకు యోగానుష్ఠానంలో మనకు బాధాకరంగా ఉంటుంది. కాబట్టి అపరిగ్రహ యమాన్ని కూడా మనం పాటించాలి. కాబట్టి విషయానం అర్జనం, రక్షణం, క్షయ, సంఘ, హింస, దోష దర్శనాలు, ఈ దోషాలు ఉండటం వలన అస్వీకరణ, అందుకే వాటిని గ్రహించకూడదు.
దాన్నే అపరిగ్రహం ఇత్యేతే యమాహ. అపరిగ్రహం అంటాం దాన్ని. ఇవి యమాలు. ఈ 5 యమాలను ఆచరించాలి. 5 యమాలు ఆచరించినప్పుడు మనకేమవుతుంది, ఈ యోగాంగానుష్ఠానం అనుసరించడం వల్ల మనకు అశుద్ధి క్షయం అవుతుంది, జ్ఞాన దీప్తి కలుగుతుంది, వివేక్యాతి కలుగుతుంది. కానీ ఈ యమాలను పాటించాలి. ఈ 5 యమాలు ఏంటివి? అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఇక్కడ పరిభాష చెప్పుకున్నమాట. వీటిని పాటించడం వల్ల మనకు వాటిలో సహయోగత, యోగాభ్యాసంలో, యోగ సాధనలో మనకు అశుద్ధి నాశించడంలో, వివేక్యాతి కలిగించడంలో ఇవి మా సహాయంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అస్తు, ఇవి వ్యాస భాషలో మనం ఒక్కొక్క యమాన్ని గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ యమ తర్వాత నియమం అంటే ఏమిటనేది మనం అది రేపు చూద్దామండి. అస్తు, ఇందులో ఇంకో ఏదైనా సందేహాలు ఉంటే కనుక మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.